పండుగ పర్వదినాన్ని చాలా గ్రాండ్గా చేసుకున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ను చూస్తేనే పండుగ వాతావరణం అంటే ఏ స్థాయిలో పల్లెలకు తరలిరో అర్థమవుతూ ఉంది. మరి ముఖ్యంగా అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండడం, ఫ్రీ బస్సు, ఆ తర్వాత 3 రోజులు సెలవు, ఇవన్నీ కలిసి రావడంతో కొద్దిగా పెద్ద ఎత్తునే తరలిరు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ తరలిరు. మొత్తానికి హైదరాబాద్ అయితే నిన్న ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ సందర్భంగా అనేక మంది కాస్త ఆలస్యంగా కూడా చేరుకోవడం జరిగింది. ఇది రాఖీ పండుగకు సంబంధించినటువంటి అంశం. సో ఇక ఇవాళ సండే, ఇక ఈ సండే సంగతి మీకు ఎరుకుంది. ఇప్పటిదాకా 8 అవుతుంది. 8 అయినా కూడా ఇవాళ సండేనే కదా, 9:30కు లేద్దాం మెల్లగా అనేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. సో ఒక మనిషి ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు నిద్రపోవాలి, ఎన్ని గంటలకల్లా డిన్నర్ చేయాలి, ఈ అన్ని అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఎవ్రీ డే 4:30 నుంచి 5 మధ్యలో నిద్ర లేవాలి. నేను ఆ టైంకే లేస్తా. 4:30 నుంచి 5 లోపల నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత శారీరక వ్యాయామము ఇంకేమన్నా ఉంటే చేసుకోవాలి. ఆ తర్వాత పడుకోవడం కూడా 11-12 అవుతూ ఉంటుంది ఓసారి మాకే. ఎందుకంటే ఇక ఈ మీడియా, ప్రింట్ మీడియా, మశానం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సాధారణంగా అయితే 6:30-7 గంటల లోపల డిన్నర్ చేసేసి ఒక 9-9:30, 10 గంటల లోపు పడుకుంటే బెటర్. అది మంచి వాతావరణాన్ని, ఆరోగ్యానికి మంచిది. ఇంకా అదొక అంశం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏందా విచిత్రమైన రాజకీయ పరిస్థితి అంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘం, దాని నియమావళి, అది చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఒక స్వతంత్ర సంస్థగా, అంటే భారత ఎన్నికల సంఘం దేనికి ఏది జవాబుదారీగా కాకుండా కేవలం సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు వీటికి కాకుండా స్వతంత్రంగా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము గాయకుండా ఏర్పడ్డటువంటి ఒక బాడీ. ఆ బాడీలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇవాళ భారతదేశాన్ని కుదిపేస్తున్నాయి. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు బయటపెట్టినటువంటి ఏదైతే ఓట్ చోరీ కార్యక్రమం ఉందో, ఆ ఓట్ చోరీ కార్యక్రమం పైన చాలా వితండమైనటువంటి వాదనలు ఎన్నికల సంఘం చేస్తూ ఉంది. ఎన్నికల సంఘం తీరు చూస్తూ ఉంటే అది కూడా ఒక రాజకీయ పార్టీగా మారిపోయిందా ఏందనేటువంటి ఒక ప్రశ్న, నమ్మకం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో అగ్రనేత, గాంధీలలో ఇప్పుడు ఆయన యంగెస్ట్ గాంధీ. అటువంటి నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత, ఆయన బయటపెట్టినటువంటి ఈ ఆటం బాంబును తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద అలజడిగా మార్చాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం కుమ్మక్కైందనేటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వీళ్ళు రాజకీయంగా విస్తరించాల్సిందే. కానీ ఆ సూపే లేదు, ఆ సప్పుడే లేదు. రాహుల్ గాంధీ గారు ఈ డాటా బయట పెట్టిన అర్ధగంటకే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాని ఫ్లేవర్ తగ్గించేసిండు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు బయట పెట్టినటువంటి అంశం తర్వాత రాహుల్ గాంధీ గారు బెంగళూరులో ర్యాలీ నిర్వహించారు. కానీ తెలంగాణలో సై లేదు, సూయి లేదు. కేవలం ఒక స్టేట్మెంట్ చేసిండు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. మా దాంట్లో, మా కొడంగల్లో కూడా 15,000 ఓట్లు తొలగించబడ్డాయి, అది ఇది అని చెప్పిండు. అంతే, అంతవరకే. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి అంత పెద్ద అస్త్రాన్ని రాజకీయంగా, లేకపోతే అది అందులో వాస్తవాలు లేదని కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారి సౌజన్యం కోసమా, ముఖ్యమంత్రి గారి దాన్ని పక్కకు పెట్టినా తెలియదు. కానీ మొత్తానికైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చర్చ లేకుండా చేసిరు చాలా అద్భుతంగా. అసలు ఏంది రాహుల్ గాంధీ గారు లేవట్టినటువంటి అంశం ఏంది, ఎన్నికల సంఘం ఏం చెప్తా ఉంది, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయాల్సిందే, ఇది ఒక్కసారి చూద్దాం. ఓట్ చోరీ అనేటువంటిది రాహుల్ గాంధీ గారు జరిగిందని కొన్ని ఆధారాలు బయట పెట్టడం జరిగింది. ఓట్ చోరీ అంటే ఓట్ల దొంగతనం జరిగింది అనేటువంటిది ఆయన బయట పెట్టడం జరిగింది. పార్లమెంట్లో కూడా అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయి, వేస్తామన్నారు. అయితే ఈ ఓట్ చోరీ కార్యక్రమానికి సంబంధించి 40 మంది వ్యక్తులు 6 నెలల పాటు విచారణ చేసి, ఎంక్వైరీ చేసి
ఓట్ల దొంగతనం ఎలా చేసింది ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ అనేది క్లియర్గా ఎవిడెన్స్తో సహా బయటపెట్టారు. దానికి వాళ్ళు వాడినటువంటి డేటా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డేటానే. సో ఉదాహరణకు మహదేవ్పుర నియోజకవర్గంలో బెంగళూరు సెంట్రల్కి సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గంలో 1,250,000 ఓట్లు దొంగతనం చేసిర్రు అనేది రాహుల్ గాంధీ గారి ఆరోపణ. దానికి సహాయకమైనటువంటి ఆధారాలు కూడా చూపించిండు. నకిలీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఒకే ఇంట్లో ఒకే సింగిల్ బెడ్రూమ్లో 80 ఓట్లు రిజిస్టర్ ఎట్లయినాయి, తర్వాత ఒకే ఫోటో మల్టిపుల్ స్టేషన్లలో ఒకే ఓటరు 3-4 రాష్ట్రాలలో, ఈ అన్నిటితోటి 1,250,000 ఓట్ల దొంగతనం జరిగిందనేది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణ. అయితే ఈ మహదేవ్పుర నియోజకవర్గానికి సంబంధించినటువంటిది ఏది ఓటర్ లిస్టు దాదాపు 7 ఫీట్ల హైట్ తోటి ఓటర్ లిస్ట్ ఇస్తే ఈ 7 ఫీట్ల ఓటర్ లిస్టును 40 మంది 6 నెలల పాటు ఎంక్వైరీ చేస్తే ఈ లెక్క తేలింది. సో దీనిపైన ఎన్నికల సంఘము భారతీయ జనతా పార్టీ ఈ రెండింటిని దోషులుగా చూపెడుతూ రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తినప్పుడు ఆ అంశాన్ని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్యక్రమం జరగాల్సిందే. ఎలాంటి కార్యక్రమం జరగకుండా రాహుల్ గాంధీ గారి అంశాన్ని సున్నితంగా తీసేసి చెత్తబుట్టలో మారేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. బాగా ప్రచారం చేసుకోవాల్సింది అసలు. అంటే ఎవరు అవకాశం అనేది చాలా రేర్గా వస్తుంది, వాడుకోవడంలో మీరు విఫలమయ్యారు అనేది దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టడంలోనే దాని ఇంటెన్షన్, దానికి ఉన్నటువంటి శాంటిటీ అర్థమైపోయింది, వీళ్ళకు ఉన్నటువంటి ఏది మనసులో అర్థమైపోయింది. ఇక్కడ ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఈ దొంగ ఓట్లునే అనేది ఒకటి నిరూపించిండు. రెండోది ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ పెట్టి మాకు ఈ మహదేవ్పుర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ జాబితా సాఫ్ట్ కాపీ అంటే డిజిటల్ డేటా కావాలని అడిగారు. డిజిటల్ డేటా కావాలని అడిగితే డిజిటల్ డేటా మేము ఇవ్వము అని చెప్పింది ఎన్నికల సంఘం. డిజిటల్ డేటా ఇవ్వడానికి ఏమి ఇబ్బంది, డిజిటల్ డేటా అయితే చిన్న పెన్ డ్రైవ్ లో వేసేయచ్చు, కానీ మేము పెన్ డ్రైవ్ లో ఇయ్యం, 7 ఫీట్లు ఈ ప్రింట్లు చేసి అయినా ఇస్తాం, కానీ ఈ డిజిటల్ డేటా ఇవ్వము. డిజిటల్ డేటా ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, జస్ట్ ఇట్లా కొట్టేస్తే అన్ని మొత్తం. ఈ డిజిటల్ డేటాకు ఈసీ నో చెప్పింది. ఇక్కడ డిజిటల్ డేటా ఇవాళ ఏముంది, ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇట్లా పెట్టి గ్రాక్లోనో జెమినీలోనో వేసి ఇందులో డూప్లికేట్ ఒకసారి బయటికి అంటే ఒక్కటే నిమిషంలో బయటకు వస్తుంది. కానీ ఆ డేటా ఇవ్వడానికి ఎన్నికల సంఘం భయపడతా ఉంది, డిజిటల్ డేటా ఇస్తలేదు. డిజిటల్ డేటా ఇవ్వకపోవడానికి ఒక సాహేతుకమైన కారణం ఏమైనా చెప్పగలుగుతుంది ఎన్నికల సంఘం అంటే అది చెప్పట్లేదు, బలమైన కారణమే లేదు. రెండోది ఇక్కడ ఎన్నికలు జరిగినటువంటి స్థానాలలో ప్రతి పోలింగ్ బూత్లో సీసీటీవీ పెట్టిరు కదా, రికార్డ్ చేసిరు కదా, ప్రతి పోలింగ్ స్టేషన్లో పెట్టిరు సీసీటీవీ పెట్టిరు కదా. మరి పెట్టిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్, ఈ సీసీటీవీ ఫుటేజ్ను రాహుల్ గాంధీ టీం అడిగింది ఎవరిని, ఎన్నికల సంఘాన్ని. అంటే సీసీటీవీ ఫుటేజ్ వెంటనే డిలీట్ చేసేసినామని చెప్పింది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ అంటే సాయంత్రం 5:30 తర్వాత ఓటర్లు భారీ స్థాయిలో పెరిగినారు, ఓటింగ్ శాతం ఇక్కడ పెరిగిందని చెప్పి ఎన్నికల సంఘం ఓటింగ్ శాతంలో గలాటా సృష్టిస్తూ ఉంటే, ఓటింగ్ శాతం పెరిగితే ఎవరెవరు వచ్చి ఓటేసిరో మేము చూస్తామయ్యా, నువ్వు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడిగితే నో ఇవ్వం. ఇక్కడ నో సమాధానం చెప్పాల్సినటువంటి భారతదేశానికి, భారత ప్రజలకు, ఈ ప్రజాస్వామ్య దేశానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘం ఈ సాహేతుకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, వాటికి సమాధానం చెప్పకుండా ఏం చేస్తుంది ఎన్నికల సంఘం అంటే అదో రాజకీయ పార్టీ అవతారం ఎత్తి ఏమంటుంది, రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది, మీరు దేశానికి క్షమాపణ చెప్పుర్రి, లేకపోతే ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పురని ఎన్నికల సంఘము రాజకీయ పార్టీలాగా వ్యవహరించడం అనేది ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతా ఉంది.
5 ప్రశ్నలు అడిగిండు ఆయన. 5 ప్రశ్నలు, ఆ ప్రశ్నలు ఒకసారి చూద్దాం. Here are 5 questions to the Election Commission of India. Instead of threatening us, threatening me, answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? Namaskar. ఈ 5 ప్రశ్నలు రాహుల్ గాంధీ గారు చెప్పిండు. ఒకటేమో ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదనేది మొదటి ప్రశ్న. రెండోది సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు ఎవరు చెప్తే ధ్వంసం చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ డేటా ఏదైతే ఉందో ఆ ఫోన్ కాల్ డేటా ఇరగొట్టినట్టుగా, లేకపోతే కొంతమంది సిబిఐ ఈడీ కేసులలో ఇరికి ఫోన్లు వలగొట్టినట్టుగా ఎలక్షన్ కమిషన్ సీసీటీవీ ఫుటేజ్లను ఎందుకు డిలీట్ చేసింది? ఒకటి, ఎవరు చెప్తే డిలీట్ చేసింది? ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు? మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు? ఈసీ ఇప్పుడు బీజేపీ ఏజెంట్గా మారిందా లేదా స్పష్టంగా చెప్పండి అనేది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. వీటి కాడ కూడా ఈసీ దగ్గర సమాధానం లేదు. ఈసీ దగ్గర వీటికి సంబంధించినటువంటి సమాధానం లేదు. ఇప్పుడు ఈసీ ఏమంటుందంటే, నువ్వు లెటర్ రాయి, లేకపోతే ఈసీ ఏమంటుందంటే, ఈసీ ఎదురుదాడి ఎట్లా ఉందంటే, ఒకటి, రాహుల్ గాంధీ గారు మీరు బయట పెట్టినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ఓట్ల చోరీ అనేటువంటి అంశం చేసిరో ఆ ఆధారాలు మాకు ఇచ్చి నువ్వు ఒక అఫిడవిట్ తయారు చేయి, నేను చేసిందంతా కరెక్టే అని కింద సంతకం పెట్టి అఫిడవిట్ కూడా ఇవ్వమని నేను అడుగుతా ఉంది. లాయర్తో అఫిడవిట్ రాసుకొని తీసుకొచ్చి సంతకం పెట్టి ఇవ్వమంటుంది. అఫిడవిట్ కూడా అని చెప్పని అడుగుతా ఉంది. ఇది బెదిరింపు అన్నట్టు. ఈ ఎన్నికల సంఘానికి నీకెందుకు అఫిడవిట్ ఇవ్వాలి? నువ్వు అమెరికాను. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సహజంగా అడిగే ప్రశ్నలకు అఫిడవిట్ ఇవ్వాలనా? ఈ ఎన్నికల సంఘం ఈ దేశ ప్రజలకు అఫిడవిట్ ఇస్తుందా దొంగ ఓట్లు లేవని? ఈ దొంగ ఓట్లు లేవు ఈ దేశంలో అని నువ్వు ఆధార్ కార్డుకు ఓటును అనుసంధానం చేయమని చెప్తా ఉంటే ఇప్పుడు మీ ఇష్టం ఉంటే చేయరు, లేకపోతే లేదట. అప్పుడు ఆధార్ కార్డుతో ఓటు అనుసంధానం అయితే ఒకటే ఓటు ఉంటుందిగా, దేశంలో ఒకటే ఓటు ఉంటుంది. అది చేయదు ఎన్నికల సంఘం. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఇది? ఎన్నికల సంఘం ఆధారాలు మాకు ఇచ్చి అఫిడవిట్ ఇవ్వమన్నది. మరి రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి ఈ 5 ప్రశ్నలకు ఈసీ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? సమాధానం చెప్పకపోగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో హాస్యాస్పదం. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్తా ఉంది ఎన్నికల సంఘం. ఇది దొరదా బయటపడక ముందుకే, ఆధారాలు మీరు ఎంక్వైరీ చేయక ముందుకే, విచారణ జరగక ముందుకే రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎన్నికల సంఘం చెప్పడం అంటే ఇంతకంటే దిగజారుతనం ఇంకేమైనా ఉంటుందా ఎన్నికల సంఘాన్ని? ఇంతకంటే దిగజారుతనం ఉంటుందా? ఇది ముమ్మాటికి ఎన్నికల సంఘం ఈ దేశ ఎన్నికలను మ్యానిపులేట్ చేస్తూ ఉంది, మ్యానిపులేట్ చేసే వాళ్ళ కోసం సహకరిస్తూ ఉంది అన్నట్టుగా స్పష్టమవుతా ఉంది. ఇక్కడ ఎన్నికల సంఘం దీనికి సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేసుకుంటూ మాట్లాడుతూ ఉంది. ఇదే కర్ణాటక సీఈఓ అడుగుతా ఉన్నాడు. ఇది ఏమని? ఆధారాలు మాకిచ్చి మీ సన్నాస్థానానికి మీరిచ్చిన ఆధారాలనే ఉండి ఆ 7 ఫీట్ల దాంట్లో నువ్వు 5 ఆధారాలు నువ్వే రాదు. ఫస్ట్ ఈ 5 ఆధారాలకు నువ్వు సమాధానం చెప్పు. ఈ దేశ ప్రజలకు ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈ అంశాన్ని కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో
ఎన్నికల సంఘాన్ని వాళ్ళు అవి అంటగాగుతున్నటువంటి పార్టీలను ఎండగట్టాల్సింది ఇది కదా. విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉండే. ఎందుకు ఈ టాపిక్ ఎందుకు వస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో? కర్ణాటకలో ర్యాలీలు అవుతా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఈడెందుకు అవుతలేవు? మనం అర్థం చేసుకోవాలి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తారు అనేది. ఇక్కడ ఎన్నికల సంఘం వీటికి సమాధానం చెప్పాలి, కానీ చెప్పట్లేదు. ఎన్నికల సంఘం దాట వేసి ఈ ప్రశ్నలు అడుగుతా ఉంది. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే ఎన్నికల సంఘం. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారి ప్రశ్న కాకపోవచ్చు, ప్రతి సామాన్యుడి ప్రశ్న ఇదే. ఎట్లుంటారండి? ఒక్కటే నియోజకవర్గంలో 1,250 ఓట్లు ఎక్కువ ఉంటాయి, డిలేట్ ఏది దొంగ ఓట్లు వస్తాయి. ఎట్లా సాధ్యమైంది ఇది? కాబట్టి ఈ ఓట్ల చోరీ కార్యక్రమం నిగ్గు తేల్చాల్సిందే. నిగ్గు తేలిస్తే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగవు. ఈసీ షుడ్ ఆన్సర్ ఆల్ దీస్ 5 క్వశ్చన్స్. ఎందుకంటే మీ ముంగట ప్రతిపక్షం అంటే ప్రజల మనిషే, అధికార పార్టీ కూడా ప్రజలదే. కాబట్టి ఈ ప్రజాక్షేత్రంలోంచి వస్తున్నటువంటి ప్రశ్నలుగా భావించి వీటికి సమాధానం చెప్పు. డిజిటల్ డేటా ఇవ్వడానికి నీకేం ఇబ్బంది? దొంగతనం బయటపడుతుందనా? ఎందుకు డిజిటల్ డేటా ఇవ్వవు? ఈ దొంగతనం బయటపడుతుందని ఇయ్యరు. మొత్తం చోరీ జరుగుతూ ఉంది ఎన్నికల్లో. అందుకే బ్యాలెట్ ఓటింగ్ తీసుకురావాలని చెప్పి అసలు వీవీప్యాట్ స్లిప్పులు ఇప్పుడు ఓటేయంగానే ఓ స్లిప్ పోయి డబల్ పడుతుంది కదా, ఆ స్లిప్పులు ఎందుకు లెక్క పెట్టరు? స్లిప్పులు ఎందుకు లెక్క పెట్టరు? ఇదే ఉంటుంది అన్నట్టు కథ. మామూలు టైంలో అంటే ఓకే, కానీ మామూలుగా ఒకవేళ అదేంటి వాళ్ళు అడిగినప్పుడు గ్యారంటీ లెక్క పెట్టాలి. మామూలు టైంలో అంటే సరే, ఇప్పుడు అన్ని లెక్క పెట్టడం టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ ఏందన్నా? ఇది ఈ దేశ భవిష్యత్తు. టైం వేస్ట్ ఏంది? ఈ దేశానికి భవిష్యత్తు అది. సో ఈ రకమైనటువంటి అంశాలు అత్యంత కీలకంగా ఈ దేశంలో చర్చ అవుతూ ఉంటే నేషనల్ మీడియా పట్టించుకోలేదు. ఎందుకంటే మీడియా అంతా మోడీ గుప్పిట్లో ఉంది కాబట్టి ఆ టాపిక్ను పెద్దగా పట్టించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా దీనికి గాలికి వదిలేసినాయి. రాహుల్ గాంధీని కూడా ఫూల్సుని చేసినాయి. ఇగో ఇట్లా తయారైపోయింది కథ. ఎన్నికల సంఘానికి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇదే కదా. ఎస్, ఇవాళ పుంజాల శివశంకర్ గారు ఆయన పుట్టినరోజు. పుంజాల శివశంకర్ అంటే మామూలు మనిషి కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఇవాళ మనం బీసీలుగా ఫలాలు పొందుతున్నామంటే ఆయన పుణ్యమే. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం అక్కడ నా టేబుల్ మీద, అదొకటే ముగింపు. సుదర్శన్ టేబుల్ మీద చూడు, అదొక్కటే ముగింపు అని పుంజాల శివశంకర్ గారు. లేదా అందశ్రీ మీ గతంలో కూడా ఈ మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది. బుక్ ఎవరో తీసుకొని పోయినట్టున్నారు ఆల్రెడీ. అయ్యో, శివశంకర్ గారిది. ఆయన పుంజాల శివశంకర్ గారు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందా, ఎయిర్పోర్ట్ పక్కన మామిడిపల్లి అనేటువంటి విలేజ్లో పుట్టి పెరిగినటువంటి బిడ్డ, బీసీ బిడ్డ. హైకోర్టు న్యాయవాదిగా పనిచేసి హైకోర్టు జడ్జి కావడానికి అన్ని అర్హతలు ఉంటే రెడ్లు ఎట్లా అడ్డుకున్నారు దాన్ని, ఆయనను జడ్జిని కాకుండా ఎట్లా మోసం చేసిరు అనేది క్లియర్గా అందులో రాసుకొచ్చిండు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పు పైన ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎవరు సహకరించకపోతే ఇందిరాగాంధీ గారు పుంజాల శివశంకర్ గారికి ఉత్తరం రాసి
నీ సేవలు కావాలంటే ఆయన ఢిల్లీకి పోయి ఇందిరాగాంధీ గారిని ఎమర్జెన్సీ కేసులకు వచ్చి రక్షించినటువంటి బిడ్డ ఈయన. అందుకోసమే ఇందిరాగాంధీ గారికి పుంజాల శివశంకర్ గారు అంటే అమితమైన ప్రేమ, అమితమైనటువంటి గౌరవం. ఆయనను ఏం చేసింది, ఒకానొక సందర్భంలో పుంజాల శివశంకర్ గారికి ఏం జరిగిందంటే, ఇందిరాగాంధీ గారు బంపర్ మెజార్టీతో గెలిచింది. అప్పుడు పుంజాల శివశంకర్ గారికి సికింద్రాబాద్ టికెట్ ఇచ్చిరు. టికెట్ ఇస్తే ఆయన గెలిచిండు. ఆయన గెలిచిన సందర్భంలో ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, కొత్త ప్రభుత్వం ఏర్పడితే అందరికి ఇన్విటేషన్లు ఇస్తారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఎంపీలకు అందరికి ఇస్తారు కదా. ఈయనకు కూడా లెటర్ ఇచ్చారు. ఈయనకు కూడా లెటర్ ఇస్తే పోయిండు. పోయి ఏం చేసిండు, ఆ హాల్లో కూర్చున్నాడు. కూర్చుంటే ఒక ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నావేంది అని అడిగాడు. అంటే ఇక్కడే కదా సభ్యులం అందరం కూర్చునేది అని అంటే, నువ్వు చూసుకున్నావా ఉత్తరం నీకు ఇచ్చిన లెటర్లు ఏముందో చూసుకున్నావు అంటే, నేను చూడలేదన్నాడు. చూడలేదంటే చూసుకోపో అంటే మళ్ళీ బ్యాగ్లకి ఏం తీసి చూస్తే ఈయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఎంపీగా కూర్చుండు. అప్పుడు దండ ముంగడి పోయి కూర్చొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయింది. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి అయ్యి ఏం చేసిన, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చెప్తా. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఎంత గొప్పవి. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఇక్కడ బిఆర్ అంబేద్కర్ అయితే ఆయన హైకోర్టులో ట్రాన్స్ఫర్స్ అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్నది కదా, అగ్రవర్ణాల ఆధిపత్యం. దీన్ని ఏం చేసినంటే, ఒక జడ్జి ఇడికి వచ్చి రిటైర్ అయ్యేదాకా ఈయనే ఉంటాడు. ఇక వాళ్ళు కొలీజియంగా మారి మళ్ళీ వాళ్ళ చుట్టాలను జడ్జీలుగా మారుస్తుంటారు కదా. ఆయన ఏం చేసిందంటే, అమ్మ బిడ్డ మీరు ఇట్లా ఉన్నారా అని చెప్పి న్యాయశాఖ మంత్రి ఉండి, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఉంది. ఇందులో ఉన్నటువంటి జడ్జి గారు ఎవరైతే ఉంటారో ఈ జడ్జి గారిని రిటైర్ అయ్యేదాకా ఇక్కడే ఉంచుకోవాలి. కానీ ఆయన ఏం చేసిండు, లే మీరు కూడా ట్రాన్స్ఫర్ కావాల్సిందే. ఈయన తీసుకుపోయి మద్రాసు, లేకపోతే త్రిపుర, బాంబే, మద్రాసు ఇట్లా ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకొచ్చిండు. దాంతో ఏమైంది, ఇప్పుడు మనకు ఈ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జడ్జిలు ఎందుకు వస్తున్నారంటే ఆయన పుణ్యమే. దాంతో ఏమైంది, వీళ్ళు అగ్రవర్ణాలు ఇక్కడ ఉండి కేవలం అగ్రవర్ణాలని జడ్జీలను చేస్తున్నారని చెప్పి మార్చేసరికి అక్కడోళ్ళు ఇక్కడ, ఇక్కడోళ్ళు అక్కడ పోయేసరికి కొలీజియాలు మారి ఈయన బీసీఆ ఓసీఆ లేకుండా కొద్ది మంది బీసీలు ఎంటర్ అయిపోయారు జడ్జీలుగా. ఆయన చేసింది. ఇవాళ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, మనకి మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా వెనుకబడిన తరగతులుగా మనకు కొన్ని రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది. కానీ ఆ సమయంలో పుంజాల శివశంకర్ చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏం దొరికేనా, ఇప్పుడు మనం బీసీలం, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎవరైతే పద్మశాలి, గౌడు, ముదిరాజు, మున్నూరు కాపు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బీసీలకు తీసుకొచ్చిన మహనీయుడే పుంజాల శివశంకర్ గారు. వీళ్ళందరూ అన్ని రకాలుగా వెనుకబడ్డ కులాలు ఇవని ఆయన పోరాటం చేసి బీసీ జాబితాలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఇలా బీసీల ఆరాధ్య దైవమైనటువంటి పుంజాల శివశంకర్ గారి పరిస్థితి అది. పుంజాల శివశంకర్ గారు వాళ్ళన్న జగన్, ఆయన భారతదేశ భక్తుడు. అమృత్సర్ ఉంది కదా పంజాబ్లో, అమృత్సర్లో అలా ఉంటే వాళ్ళన్న దగ్గరికి ఈయన పోయిండు. ఎవరు, పుంజాల శివశంకర్ గారు. పోయి రైల్వే స్టేషన్, అమృత్సర్ రైల్వే స్టేషన్ బయట డబ్బులు లేకపోతే షూస్ పాలిష్ చేసుకుంటే బతికిండు. పావులకు షూస్ పాలిష్ చేసుకుంటే బతికిండు పుంజాల శివశంకర్ గారు. ఇదే పుంజాల శివశంకర్ గారు వాళ్ళన్న జగన్ అనారోగ్యంతో చనిపోతే ఛార్జీకి డబ్బులు లేకపోతే పీనిగని ఇంటికి తీసుకొచ్చే, ఏది పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకొచ్చే డబ్బు లేకపోతే అక్కడే అమృత్సర్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి వచ్చిండు. ఆ పుంజాల శివశంకరే ఇవాళ బీసీల ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్రంలో. బీసీలకు రాజ్యాంగ పరంగా బీసీలకు హక్కులు కావాలని, బీసీలకు రిజర్వేషన్లు కావాలని జీవితాంతం పోరాడిండు. అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకం రాసిండు. ఆ పుస్తకము నా దగ్గర కొన్ని కాపీలు ఉండే, ఆలోలు ఈలోలు తీసుకొని పోయారు. మొన్న అందశ్రీ గారు ఏం చేసిండు, అందశ్రీ గారు వచ్చి ఆ పుస్తకం నాకు పంపించి మళ్ళా ఈ మానవుని గురించి చదవకపోతే మనం వేస్ట్ అని చెప్పి అందశ్రీ గారు పుస్తకం పంపిస్తే, అన్న నేను ఇది ఆల్రెడీ చదివినా అని చెప్పిన. ఇగో
అదొక్కటే ముగింపు. పి శివశంకర్ రాసినటువంటి ఈ పుస్తకం మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఇగో జగన్ అన్నే నా దేవుడు. ఇక చూడు ఎంత బాధన. మనం ఇవాళ మనకు ఎన్నో హక్కులు వస్తూ ఉన్నాయంటే అవి మామూలు హక్కులు కాదా, ఎంతో త్యాగం. 1977లో అత్యవసర పరిస్థితి ఎత్తివేశాక జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన కేసులు పెట్టి వేధిస్తూ ఇందిరాగాంధీని ప్రపంచం ముందు నేరస్తురాలుగా చిత్రించే ప్రయత్నం చేస్తే ఇందిరాగాంధీ తనకి ముక్కు మొహం తెలియని తెలుగువాడైన ఒక సుప్రీంకోర్టు లాయర్కి ఫోన్ చేసి మీ సహాయం కోరుతున్నాను చేస్తారా అని అడిగారు. తను ఆ కొత్త క్లయింట్ చేసిందంతా రాజ్యాంగబద్ధమైన విచారణ కమిషన్ ముందు సుప్రీంకోర్టు సహా వివిధ కోర్టుల ముందు నిరూపించడంలో కీలక పాత్ర వహించిన ఆ లాయర్ పి శివశంకర్ నిరుపేద కుటుంబ నేపథ్యంలో పెరిగి కౌమార దశలో అమృత్సర్, పెషావర్ దాకా స్వాతంత్రోద్యమ కాల పరిస్థితిలో పరుగులు తీసి గమ్యం తెలియని ఆరాటం, ఆందోళన, ఆవేశం కలగలిసిన జీవితాన్ని ప్రారంభించిన తెలంగాణ తల్లి ప్రియపుత్రుడే ఆ శివశంకర్. చీత్కారాలు, సత్కారాలు, ఆవేదనలు, ఆహ్వానాలు నిండిన కెరీర్లో పడుతూ లేస్తూ కూడా బలహీన వర్గాలకు రాజ్యాంగపరంగా న్యాయం జరిగి తీరాలని తప్పించి పోరాడిన లాయర్ శివశంకర్ 1978-85 కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మంత్రిగా ఎవరు ఊహించి ఉండనంత, ఎప్పటికీ చెరిపివేయలేనంత శాశ్వత ముద్ర వేసిన ఒకే ఒక నాయకుడు పి శివశంకర్, మన బీసీ. ఇక్కడ ఇగో నాకు గర్వకారణం, నాకు చాలా గర్వంగా ఉంది. ఒక ఉన్నత లక్ష్యం కోసం జీవితం అంతా విరామం లేకుండా శ్రమించిన శివశంకర్ గారు కొడుకును కావడం గర్వకారణం అని చెప్పి ఇది మన వినయ్ గారు వాళ్ళ కుమారుడు ఇగో శివశంకర్ గారి కొడుకు సుధీర్ ఉండి నింటే పరిస్థితులు ఇలా వేరే ఉంటుండే. నాకు తెలిసిన నా భర్త మై ఇందిరా గాంధీ బాత్ కర్ రహీ హూ అని ఈయనకు చెప్పడం, జీలంలో వెతికాను, దారి చూపించిన పెషావర్, జగన్ అన్నయ్య నాకు దేవుడు, అనవసరపు తోక కత్తిరించుకున్నాను. అప్పుడు బీసీలలో కూడా రెడ్డి అని ఉండేనట, ఆ తోక కత్తిరించుకున్నట. లక్ష్మీబాయి నేను కోరుకున్న జీవిత భాగస్వామి, ఎమర్జెన్సీ కాలంలో కాశీలో సాధువుతో కలిసి జడ్జిగా నా అడుగులు వెనక్కు లాగిన కుల వివక్ష, అగ్రవర్ణాలలో ఎట్లా లాగిరో 95వ పేజీలో ఉంది అదే పుస్తకంలో. ఎంత గోస. ఆహాహా. శివశంకర్ గారు ఇక ఇది శివశంకర్ గారు 1984 తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి న్యాయశాఖ మంత్రి అయ్యాడు. కేంద్ర మంత్రిగా ఆంధ్ర ప్రాంతంలో పర్యటన. ఈ బీసీ బిడ్డను కనుమరుగు చేసిరు వీళ్ళంతా. బీసీల కోసం నేనేం చేశాను ముక్తాయింపు. అమృత్సర్లో డిగ్రీ తీసుకొని నేను 1949లో హైదరాబాద్ తిరిగి వచ్చాను. వచ్చిన వెంటనే చేసిన పని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో దరఖాస్తు చేశాను. 1952లో నాకు లా డిగ్రీ వచ్చింది. వెంటనే హైదరాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ లాయర్గా నమోదు చేయించుకున్నాను. నేను కోరుకున్న BA ఆనర్స్ అమృత్సర్ నుంచి తీసుకున్నాను. కానీ నాకు అత్యంత ప్రియమైన నా పెద్దన్న జగనన్నను కోల్పోయాను. అందరూ అన్నదమ్ముల్లోకి మా ఇద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉండేది. కారణం ఇద్దరం ఒకే రకమైన జీవిత విలువలను పంచుకున్నాం. మేము తప్పించిన విలువల్లో ఇద్దరం కోరుకున్నది ఒకటి ఉంది, బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. మా జగనన్న చనిపోయాక ఇది నా గుండెల్లో మరింత బలంగా నాటుకుపోయింది. జగనన్న నాకు మార్గదర్శి. అతని తపన, ఆరాటం, లక్ష్యం నెరవేర్చాలన్న తహతహ నాలో పెరుగుతూ వచ్చింది. తాను ఇప్పుడు నా కళ్ళ ముందు లేడు, ఇక ఎప్పటికీ నాకు కనబడు. అయితే ఏంటి, జగనన్న గుండె చప్పుడు నాకు ఇప్పటికీ వినబడుతూనే ఉంది. తన ఆర్తి జ్వాలలు నా గుండెల్లో మండుతూనే ఉన్నాయి. 1952లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో లాయర్ శ్రీహర్రావు దేశపాండేకి జూనియర్గా చేరాను. రాజ్యాంగం చట్టాల మీద ఆసక్తి కొద్దీ మా సీనియర్ కేసుల చిట్టాలు అలాంటి కేసులు ఏమైనా ఉంటే తీసుకొని అధ్యయనం చేస్తుండేవాడిని. అలా రాజ్యాంగ సంబంధిత చట్టాలు అధ్యయనం చేస్తున్న కొద్దీ నాకు అర్థమవుతూ వచ్చిన విషయం ఏమిటంటే, స్వతంత్ర భారతదేశంలో మొదటి నుంచి బీసీలు మోసపోతూ ఉన్నారు. రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల విషయం స్పష్టంగా నిర్వచించారు. బీసీల విషయంలో అలా జరగలేదు. వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను నిర్వచించారే తప్ప అందుకు తగినట్లుగా వాళ్ళకి చట్టపరమైన, రాజ్యాంగపరమైన ఆసరా మాత్రం లభించలేదు. వాళ్ళు తమ వెనుకబడిన తీరు ఎలా అధిగమిస్తారు? రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంది. దాని ప్రకారం భారత సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సదుపాయాలు కల్పించదలిస్తే అందుకు రాజ్యాంగంలోని అధికారం కానీ, అధికారం 29లో గల నిబంధన కానీ అడ్డుపడవు, అంతే. అలా చెప్పి వదిలేశారే కానీ బీసీల స్థితిగతులు మెరుగుపడడానికి ఎటువంటి కార్యాచరణ కానీ రాజ్యాంగం సూచించలేదు.
వాస్తవం. భారత రాజ్యాంగంలో బీసీలకు ఏమి దక్కలే, ప్రస్తావన లేదు పెద్దగా. కర్మని బీసీల కర్మని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు. నేను లా విద్యార్థిగా ఉన్నప్పుడే రాజ్యాంగంలో ఈ వెలితిని గమనించాను. నేను లా పట్టా తీసుకొని లాయర్గా ప్రపంచం చూడడం మొదలుపెట్టాక క్రమంగా ఈ వెలితి ఎలా కోట్లాది మంది బీసీలకు అవకాశాలను దూరం చేస్తుందో తెలుస్తున్న కొద్దీ నాలో ఒక కసి పెరగసాగింది. నేను ఎలాగైనా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేలా అవకాశాలు కల్పించేందుకు శ్రమించాలన్న ఆతృత నాలో పెరుగుతూ వచ్చింది. ఎక్కడ మొదలు పెట్టాలి? చూడు ఆయన ఏం చేసిండో చూడ్రి. లాయర్గా నేను ఏం చేయగలనో దాన్ని మొదలు పెట్టాలనుకున్నాను. ఒకసారి స్పష్టత నాకు వచ్చిన తర్వాత యువ లాయర్గా ఉన్న రోజుల నుంచే నా జీవిత ఆశయాలు రెండు. ఒకటి మంచి లాయర్గా గుర్తింపు పొంది న్యాయమూర్తి కావడం, రెండోది రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సమానత్వం సాధించే దిశగా పోరాటం చేయాలి. అప్పటి నుంచి నా ప్రతి ఆలోచన, ప్రతి అడుగు అటువైపే నడుస్తూ వచ్చాయి. ఆ లక్ష్యానికి నేను బానిసైపోయాను. నేను మొదట చేసిన ఉద్యోగంలో నా బాస్ శ్రీ మాడపాటి హనుమంతరావు నా పనితీరుతో చాలా ఆనందపడ్డారు. ఆయన నగర మేయర్గా పనిచేసినప్పుడు నేను ఆయనకి పర్సనల్ అసిస్టెంట్గా మాత్రమే కాక ఒక న్యాయ సలహాదారుగా కూడా పనిచేశాను. ఆ తర్వాత చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి లేదు ఇందులో. ఆన్లైన్లో బీసీల కోసం చేసిన దేవుడా, ఆ దేవుంది ఇవాళ పుట్టినరోజు. పుంజాల శివశంకర్ బీసీల దేవుడు, బీసీలకు అంబేద్కరే ఓ రకంగా. అంత గొప్ప మనిషి ఆయన పుట్టినరోజు ఇవాళ. ఆయన పుట్టినరోజు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని డ్రాఫ్టింగ్ చేసింది ఆయనే. రాజీవ్ గాంధీ గారు ఈయన కప్పచెప్తే ఈయన డ్రాఫ్టింగ్ చేసి ఇచ్చింది. సరే, దాన్ని ఇలా తుంగలో దొక్కిరు. రాజీవ్ గాంధీ గారు బతుకున్నా ఒకసారి ఏం జరిగింది ఎరికేనా? ఈయన పుంజాల శివశంకర్ గారు స్విట్జర్లాండ్ దేశంలో కుటుంబంతో సహా పర్యటనకు పోయిండు. పోతే ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం ఏర్పడ్డది, రాజకీయ సంక్షోభం. ఇందిరాగాంధీ గారు ఆయనకు ఫోన్ చేసి, శివశంకర్ యు గో అండ్ టేక్ ఓత్ అని చెప్పింది. నువ్వు ఏపీకి పోయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమంటే ఆ బీసీ బిడ్డ, ఇందిరాగాంధీ ప్రయోజనం మంచి కోరేటువంటి బిడ్డ ఏం చేసిందంటే, అమ్మా మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ నేను ప్రమాణ స్వీకారం చేయడం అనేది నేను కొద్దిగా ఆలోచించి చెప్తా. అది మనకు, మన పార్టీకి, మా రాష్ట్రానికి ఎలా మంచిది అవుతుంది, ఎలా కాదనేది నేను ఆలోచించి చెప్తాను. చెప్తా అంటే వెంటనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత, అమ్మ నేను కాదు టి అంజయ్య అని ఉన్నాడు. ఓకే, టి అంజయ్య గారిని మీరు ముఖ్యమంత్రిని చేయండి అమ్మా. ఆయన ఇంకా వెనుకబడ్డ ఏది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ, ఆయనను చేయండి అని చెప్పిండు. చెప్పంగానే సరే టి అంజయ్యను ముఖ్యమంత్రిని చేసింది ఇందిరాగాంధీ. చేయంగానే టి అంజయ్య మీటింగ్ పెట్టి, నేను అంజయ్యను కాదని ఆయన అంజిరెడ్డిని అని చెప్పిండు. నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని చెప్తే ఇందిరాగాంధీ గారు శివశంకర్ మీద కొద్దిగా కోపానికి వచ్చింది. వచ్చి, శివశంకర్జీ అనగానే, సారీ మేడం, నేను అతను దళితుడు అనుకున్నా, మంచి జరుగుతుందేమో ఆ వర్గాలకు అని చెప్పి ఆలోచన చేసినా కానీ ఇది జరిగింది. ఇప్పట్లో నాకు కావాలి ముఖ్యమంత్రి పదవి, నాకు కావాలని కొట్లాడేటోళ్ళే. శివశంకర్ కాళ్ళ దగ్గరికి వస్తే కూడా అమ్మా నీ ఆలోచించి చేద్దామనేటువంటి చెప్పినటువంటి మహా గొప్ప నాయకుడు పుంజాల శివశంకర్. ఈ ముఖ్యమంత్రి పదవి వస్తే జూన్ 2 తారీఖు నాడే ఉరకలేదా కేసీఆర్ నాడు? జూన్ 2 జూన్ 2 తారీఖు నాడు గవర్నర్ బంగ్లా దర్వాజాలు తీయకముందుకే కొడుకు, అల్లుడు, బిడ్డ అందరు పోయి కూర్చున్నారు ఆడ, తీయగానే ప్రమాణ స్వీకారం చేద్దామని. ఇప్పుడు మొన్నటిసారి కూడా అదే కదా. అయితే పుంజాల శివశంకర్ రాజకీయ తెలివి మీద ఇప్పుడున్నటువంటి ఒక్కడు మొక్కవిల్ల రాడు, ఒక్కడు కూడా ఆయన తెలివి మీదకి రాడు. అందుకోసమే బీసీ ప్రజలారా, మనం గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి ప్రొఫెసర్ జయశంకర్, మన కొండా లక్ష్మణ్ బాపూజీ, మన మారోజు వీరన్న, మన పండుగల సాయన్న, మన శ్రీకాంతాచారి, మన పుంజాల శివశంకర్, ఇలా అనేక మంది ఉన్నారు. ఇతను చాలా గొప్పగా తన జీవితాన్ని అర్థవంతంగా బతికినటువంటి గొప్ప వ్యక్తి పుంజాల శివశంకర్. ఆ మహనీయునికి ఒక్కసారి దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా, పుంజాల శివశంకర్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకసారి ఆయనకు నివాళులు అర్పించండి. అమర్హే పుంజాల శివశంకర్, అమర్హే అని చెప్పి ఒకసారి నివాళులు అర్పించండి మిత్రులారా. ఎందుకంటే చాలా రేర్గా పుడతారు. పుట్టినోని మనం కాపాడుకోకపోతే ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా పుంజాల శివశంకర్ అనేటువంటి ఒక బిడ్డ ఇక్కడ ఉండని చెప్పిరా? వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఎందుకు ఆయనను గుర్తు చేయరంటే ఆయన వీళ్ళను ఉరిదీసినంత పనిచేసిండు. మెదక్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచింది కదా. ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ గారే
నమ్మకమైన వ్యక్తి అని శివశంకర్ గారిని సికింద్రాబాద్ నుంచి తీసుకుపోయి మెదక్లో నిలబెట్టింది. మళ్ళా ఆమెనే అమర్ హై. ఎస్, పుంజాల శివశంకర్ గారు నిజంగా ఆ మహనీయునికి తెలంగాణ బీసీ జేఏసీ పక్షాన, నా పక్షాన, మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ హరిశంకర్ గౌడ్ గారు, అలాగే మా కోఆర్డినేటర్లు అయినటువంటి ఓదేల్ గారు, జానయ్య గారు, ఆ తర్వాత సూర్యారావు గారు, నరసాయ గౌడ్ గారు, మేమందరం కూడా, అలాగే శంకర్ గారు, అందరం కూడా మేము ఆయనకు జయంతి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పెట్టాల. ఒక మనిషి తను నమ్మిన జాతుల కోసం కష్టపడ్డ తీరు పెట్టాలా. అమెజాన్లో కూడా ఆ పుస్తకం అందుబాటులో ఉంది. అదొక్కటే ముగింపు అనేటువంటిది. అమర్ హే పుంజాల శివశంకర్ గారు, ఆయన జీవితం మీ జీవితం ఆదర్శంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, ఇక ఈనాడు దినపత్రిక ఇవన్నీ పేపర్లలో ఉంటాయి, మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంకో అంశం, ఈ వార్తల కంటే కూడా చెప్పుకోవాల్సినటువంటి వార్తలు ఏముందబ్బా, ఆడ జరిగింది ఇలా చేస్తారు. వీళ్ళకంటే ముందుగానే వాట్సాప్లలో వస్తుంది వార్తలు. 1975 డిసెంబర్ 1. బీసీ ప్రజలారా ఈ రోజును గుర్తుపెట్టుకోండి. 1975 డిసెంబర్ 1. మొత్తం 1952 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఉరి శిక్షలు ఎంతమందికి అమలు చేసిర్రు అని చెప్పి నేను ఒక రీసెర్చ్ చేస్తూ ఉన్నా. మొత్తం 92 మందికి ఉరి శిక్షలు అమలైనాయి. 92 మందికి ఉరి శిక్షలు అమలైతే మన ముషీరాబాద్ సెంట్రల్ జైలు, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉన్న దగ్గర ఉండే ముషీరాబాద్ సెంట్రల్ జైలు ఉంది కదా, మీరు చాలా సినిమాలలో ఆ బోర్డు చూసుంటారు. గాంధీ హాస్పిటల్ ముషీరాబాద్ సెంట్రల్ జైలు ఉంది కదా, ఈ ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో దాదాపు 34 మందిని ఉరి తీసిరు. మొత్తం 34 మంది ఖైదీలను. నేను ఎవరెవరిని తీసిరు, ఏ కారణాలతో తీసిరు అనేటువంటి నేను ఒక ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు పోతే చివరిగా 1975 డిసెంబర్ 1 తారీఖు నాడు ఎమర్జెన్సీ టైంలో ఒక ఇద్దరిని ఉరిదీసిరు. అందులో ఒక ఆయన భూమయ్య, రెండో వ్యక్తి కిష్టయ్య గౌడ్. భూమయ్య అండ్ కిష్టయ్య గౌడ్ వీళ్ళిద్దరిని ఉరిదీసిరు. అసలు వీళ్ళు చేసిన నేరం ఏంది అనేది మళ్ళీ ఇంకా ఇన్డెప్త్కి పోయినా, అసలు వీళ్ళు చేసిన నేరం ఏంది అనేది ఇంకా ఇన్డెప్త్కి పోతే, ఈ భూమయ్యది జగిత్యాల జిల్లా, ఈ కిష్టయ్య గౌడ్ది ఆసిఫాబాద్ జిల్లా, తీర్యాని మండలం, ఈయనది వచ్చేసి వెలుగటూరు మండలం ఏదో ముద్దనూరు వీళ్ళది, కన్నారమేమో వాళ్ళది. అసలు వీళ్ళని ఎందుకు ఉరిదీసిర్రు అనేది ఇన్డెప్త్కి పోతే, ఈ తీర్యాని మండలంలోనే ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి ఆగడాలు, భూస్వామి భూములన్నిటినీ చెరబడతా ఉంటే, ఈయన ఈ భూమయ్య, ఈ కిష్టయ్య వీళ్ళిద్దరూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, ఈ కిష్టయ్యనేమో భూమయ్యనేమో జంగం వాళ్ళు ఉంటారు కదా మన బీసీలు, జంగమయ్యలు ఆ సామాజిక వర్గం, ఆయన గౌడు సామాజిక. వీళ్ళిద్దరికీ ఆ ప్రజలు మొరబెట్టుకురు. వాళ్ళు అంతో ఇంతో జర చైతన్యం ఉన్న వ్యక్తులు. వీళ్ళిద్దరికి మొరబెట్టుకుంటే ఆ ఊర్లో లచ్చు పటేల్ అనేటువంటి భూస్వామిని వీళ్ళు చంపేసి అక్కడ భూములకు విముక్తి కల్పించారు. భూములకు విముక్తి కల్పిస్తే ఆదిలాబాద్ కోర్టు విచారణ చేసి వీళ్ళకు ఉరిశిక్ష వేస్తుంది. వీళ్ళకు ఉరిశిక్ష వేస్తే ఈ ఉరిశిక్షను రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు పోతారు. 2 సార్లు హైకోర్టులో స్టే దొరుకుతుంది ఉరిశిక్ష పైన. ఉరిశిక్ష నిలుపుదల కోసం స్టే దొరికితే
ఎమర్జెన్సీ కాలంలో ఏం చేసిందంటే ప్రజలకు హక్కులు లేవు కదా, పాత ఆదిలాబాద్ ఊరి శిక్షణ వీళ్ళు అమలు చేశారు. ఈ భూమయ్య కోసం, ఈ కిష్టయ్య కోసం ఫ్రెంచ్ ప్యారిస్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం ముంగట ప్రజలు ఆందోళన చేసిరు వీళ్ళని ఉరిదీయొద్దని. ఏడా? ప్యారిస్లో. అయితే వీళ్ళ ఉరిని నిలుపుదల చేయడం కోసం ఒక కమిటీ వేసిరు ఈ దేశంలో. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు ఎక్కడైనా? జార్జ్ ఫెర్నాండెస్, అటల్ బిహారీ వాజ్పేయి, వీళ్ళిద్దరు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పటికీ భూమయ్య భార్య నాగమ్మ ఆ ఊర్లోనే అడుక్కొని బతుకుతుంది. కిస్టేక్ పిల్లలు లేరు. భూమయ్య కొడుకు మొన్న కాలం చేసిండు, కూతురుంది. ఆ మనమన్ పేరు, ఈ భూమయ్య మనమన్ పేరు భరత్, అతనితో నేను మాట్లాడడం జరిగింది. అయితే ఈ భూమయ్యను ఉరిదీశారనేటువంటి విషయం ఆల్ ఇండియా రేడియోలో వస్తే అప్పుడు ఆమెకు చెప్పిరట. ఈ భూమయ్యను ఫస్ట్ విశాఖపట్నం జైల్లో వేస్తే, ఆ తర్వాత వరంగల్ జైల్లో వేస్తే చూస్తందుకు పోతందుకు కూడా బస్కిరాయి లేకుండా ఆగిపోయిందట. ఇది ఆ నాగమ్మ చరిత్ర. ఆ భూమయ్య, ఆ కిష్టయ్య గౌడ్లు తమ జీవితాలను పణంగా పెడితే ఇవాళ భూస్వాములు పోయారు. ఇదే వీళ్ళు చనిపోయిందేమో 75లో, భారతదేశంలో మనతాన పీపుల్స్ వార్ పుట్టిందేమో 1980లో. వీళ్ళు ఏం చేశారు ఎరికేనా? వీళ్ళు ఏం చేశారంటే ఈ పీపుల్స్ వారు ఈ భూమయ్య కిష్టయ్య మా ఊళ్ళే అని చెప్పింది. మా ఊళ్ళే అని చెప్పి వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నారు. సరే ఏం చేసినా కూడా ఈ భూమయ్య కిష్టయ్య గౌడు చరిత్ర ఈ పత్రికలు, ఈ టీవీ ఛానళ్ళు మనకు చెప్తాయా? చెప్పవు. మనమే తెలుసుకోవాలి. వీళ్ళు బీసీలు కాబట్టి ఇది అగ్రవర్ణాలు ఆయన చేసింటే ఇలా గిన్ని పుస్తకాలు తయారు చేయాలి. ఈ చెంచల్ కూడా ఏది ముషీరాబాద్ జైల్లో చివరి ఉరి తీసింది వీళ్ళిద్దరినే చివరిసారిగా ఉరి తీసింది వీళ్ళిద్దరినే. 1975లో తీసిరు. అంటే 50 ఏళ్ళు అయింది ఉరి తీసి ఇప్పటి వరకు మళ్ళా ఉరి అనేది లేదు ఈ ప్రాంతంలో. ఉరి తీసే ఫెసిలిటీస్ మన తెలంగాణ జైళ్ళలో లేవు. అయితే ఇటువంటి చరిత్రను వీళ్ళు చెప్పరు మనకు. కాంగ్రెస్ గౌడ్ కాదు. ఎస్, ఎమర్జెన్సీ కాలం అదే. ఎస్, జాగ్రత్తగానే ఉంది. ఈసారి ఏ పార్టీ నమ్మే పరిస్థితిలో లేము. ఇంకో పాపం సంజీవ్ రెడ్డి గారు చూడు, గౌరమ్మల్ల సంజీవ్ రెడ్డి ఏదో ఒక రోజు నిన్ను జనాలు ఉరికిచ్చి చంపుతారా మళ్ళీగా అని చెప్పి పెట్టిండు. ఎవరు? సంజీవ్ రెడ్డి గారు. ఈ సంజీవ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆయన బాధ అది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ మనం ఇట్లా పెడతా ఉన్నాం కదా. ఈ సంజీవ్ రెడ్డి గారు, నేను ఆల్రెడీ బోనస్ లైఫ్లో ఉన్నా, ఇవాళ ఊర్ల పొండి మీరు నామినేషన్ వేస్తానికే ఉత్సపడతా ఉంది. ఏ అన్నా వద్దా? వేస్తే ఓడగొడతారా? ఏం జనాలు ఓడగొడతారు పక్క, ఓట్లు మాయి. ఇగో ఈ రకంగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అట్లా బయటికి తీసుకొస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం వట్టిగానే వాడిని 10 మాటలు అనొచ్చు, కానీ ఏం లాభం అనకూడదు అట్లా. రైట్ బాయ్స్, ఇక న్యూస్కి వెళ్దాం. ఇప్పుడు మా బీసీలు అనవసరంగా ఇప్పుడు నిన్నో మాట అంటారు అని అనిపించుకునేందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుపాడవుతారు, వట్టిగానే తిడతారు బీసీ. బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. ఇప్పుడు సంజయ్ రెడ్డిని ఓ మాట అంటారు, మంచిదేనా అది? దయచేసి ఎవరు ఏమనుకోరు బాయ్స్, పోనీ మన విధానం అది కాదులే. అంటే వాళ్ళ బతుకంతా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. నిన్న ఒకటి వచ్చింది నా దగ్గరికి. మన వాకిటి శ్రీహరి గారు ఉన్నారు కదా, వాకిటి శ్రీహరి గారు మినిస్టర్. అవును, మొన్న 3 మంత్రులు ఇస్తే అందులో బీసీ వాకిటి శ్రీహరికి ఇచ్చిండ్రు. ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయి. వాకిటి శ్రీహరికి అరే ఇంకా ఏ కాలం అనుకొని బెదిరిస్తుర్రా మీరు మమ్మల్ని, నాకు అర్థం కాదు. సీట్లో ఎవరు కూర్చున్నారు అంటే మంత్రి సీట్ అది. ఇక ఇక్కడ ఈయన స్పోర్ట్స్ చైర్మన్, ఈయన మంత్రి, ఈయన కుర్చీ చూడు, ఆయన కుర్చీ చూడు. ఈయన రెడ్డి కాబట్టి ఇట్లా కూర్చున్నాడు, ఈయన బీసీ కాబట్టి కింద బారేసిరు ఆయన.
ఈయనదే ఈ ప్లేస్ లో ఒక రెడ్డి మంత్రి ఉండి బీసీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎట్లా కూర్చుంటో చెప్పుర్రి. ఈ అహంకారం చూడరు ఎట్లా ఉందో. పెద్ద కుర్చీ ఈయనది అసలు. అది ఇగో ఇంకొక ఆయన ఎవరో పంపించిండు ఆన్లైన్లో. ఇది చూసిరా, మంత్రి పదవిలో ఉన్న మనుగడ కష్టమేనా, చోటామోటా రెడ్డి నాయకులకు కూడా బీసీ మంత్రులు సలాం కొట్టాల్సిందేనా. ఇది సోషల్ మీడియాలో నిన్న విపరీతంగా. తెలంగాణ క్రీడల మంత్రి బీసీ బిడ్డ అయిన వాకిటి శ్రీహరి ముదిరాజ్ కుర్చీలో శివసేనారెడ్డి కూర్చొని శ్రీహరిని పక్కన కుర్చీలో కూర్చోబెట్టి అవమానించిన తీరు ఇందుకు నిదర్శనం అని చెప్తా ఉన్నారు. అసలు మరి ఆ చైర్ ఆయనదేనా కాదా మనకు తెలియదు, కానీ మొత్తానికైతే వాకిటి శ్రీహరి ఒక బీసీ మంత్రికి ఒక అహంకారపూరితంగా రెడ్డిలో అవమానిస్తున్నటువంటి తీరుని ఇది ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మంది ఈ ఆత్మగౌరవం దెబ్బతినేదే ఇక్కడ. మంత్రి ఆయన ఆఫీస్ అది. ఇక నేను చెప్తే కదా అప్పట్లో రుణమాఫీ మనకు కాదు నాయన, రుణమాఫీ మన కొంపలు కొట్టుకపోతా ఉన్నారా ఈ రుణమాఫీ పేరు మీద అని చెప్పిన కదా. ఇగో ఒక ఊర్లో రుణమాఫీ జరిగింది చూడరు. ఇగో ఎవరెవరికి వచ్చినా చూడరు. సామిరెడ్డి వెంకటరెడ్డికి 1,03,000 మాఫీ అయింది. మాధవరెడ్డి భార్య భారతమ్మకు 1,03,000 మాఫీ అయింది. రొక్కం రవీందర్ రెడ్డికి 94,000, కొంతం కృష్ణారెడ్డికి 14,000, తర్వాత కొంతం రుక్కమ్మకు 1,23,000, ఇక కొంతం ప్రతాప్ రెడ్డికి 85,000, పాపిరెడ్డికి 1,00,000. ఇగో రుణమాఫీలు జరిగినాయి మొన్న చూడు. రుణమాఫీలు ఎంత అద్భుతంగా జరిగినాయి. ఇది ఎక్కడ మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సొంత ఊర్లో ఇగో రెడ్లకు జరిగిన రుణమాఫీ మన పైసలు. అందుకోసమే సొమ్ము మనది, మన సొమ్ముతో వాళ్ళు జల్సాలు చేసుకుంటా మనని బిచ్చగాల లెక్క చూస్తూ ఉంటే ఇక తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. తిరగలేరు ఇక మీరు ఊర్లో పొంటి కష్టం. ఐకానిక్ అద్భుతం గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణం. ఇక చూసుకోయాను మనం. గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణం. ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ బహుళ ప్రయోజనకారిగా మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు. ఆధునిక ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు. 2 నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం ఆదేశం జారీ చేసిందట. ఇప్పుడు ఏది మూసి మీద ఆ నీళ్ల మీద ఈ సౌర పలకలు పెట్టి ఇది పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారట. సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటిది 6,700 మెగావాట్లకు సంబంధించినటువంటి ఉత్పత్తి చేయబోతున్నారని అదొకటి. తర్వాత ఐకానిక్ అద్భుతం జరగబోతుంది. ఇక మూసీ నది గిట్ల అవుతుందట. ఇక సింధూర్లో 6 పాక్ విమానాలు కూల్చాం, ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించిండు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతీయ వాయుసేన పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను మరో పెద్ద విమానాన్ని కూల్చేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ శనివారం ప్రకటించారు. ఇది గగనతల యుద్ధంలో భారత్ ఇప్పటి వరకు సాధించిన అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. 3 నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాక్ విమానాలు కూలగొట్టిన విషయాన్ని బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి. అయితే 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం ఖత్రే స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రసంగిస్తూ అమర్ప్రీత్ సింగ్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్లో సాగించిన విజయాలు వివరించారు. అయితే పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ఏ విధంగా ధ్వంసం చేసింది కూడా ఆయన చెప్పిండు. అయితే కాకపోతుందంటే పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు అంటే మాది ఒక్కటి కూడా కూలగొట్టలేదని వాళ్ళు అంటారు. ఐసిఐసిఐ పొదుపు ఖాతాలో కనీస నిల్వ 50,000 ఉన్నట. ఐసిఐసిఐ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో మినిమం 50,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయనట్లు, లేకపోతే ఫైన్ వేస్తాడు. మినిమం 50,000 లేకపోతే లేదు. ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో కరెక్ట్గా పైసలు మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎవరికి ఫైన్ వేయాలి మేము. ఇక రక్షాబంధన్ ట్రాఫిక్ చక్రబంధం, వరుస సెలవులతో సొంతూరులకు జనం. హైదరాబాద్లో భారీగా నిలిచిన వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు. ప్రత్యేక పేరుతో 50% వరకు అదనపు ఛార్జీలు, ప్రయాణికులకు వ్యయ ప్రయాసాలు. రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులు బ్రహ్మకుమారిలు మోడీకి రాఖీ కట్టారు. ఓ చిన్నారి ఇలా ప్రధానికి ముద్దు పెట్టింది. మరి రేవంత్ రెడ్డి, భట్టి, తర్వాత కిషన్ రెడ్డి, కేసీఆర్లు ఎవరెవరికి రాఖీ కట్టారంటే 3వ పేజీలు ఉంది లోపల. రైట్గా ఆగడాలు ఆపేదెవరు? పోకిరీల రూపంలో ప్రజలకు నయా ముప్పు. గంజాయి మత్తులో హడలెత్తిపోతున్న ఆకతాయిలు, చీకటి పడితే రోడ్లు కాలనీలో వీరంగం, అడిగితే దాడులు, జనం బెంబేలు. ఈ గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయి ఎక్కడికక్కడ ఆమె రైల్వే ట్రాక్ మీదకి తీసుకొస్తుంది కారు. రకరకాలుగా గంజాయి మాత్రం చాలా విచ్చలవిడిగా అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇది ఎట్లా అరికడతారో ఏమో చూడాలి. మొన్న ఎంబీబీఎస్ స్టూడెంట్లు కూడా గంజాయికి అలవాటు పడ్డ తర్వాత అమ్మాయిలు కూడా పండగ వేళ రైళ్లలో తిరుగు ప్రయాణంపై 20% తగ్గింపట. ఇది ఆర్టీసీ వడ్డింపు వేస్తే వీళ్ళు తగ్గింపు చేస్తారు దసరాప్పుడు అది.
త్వరలో ఏఐ విశ్వవిద్యాలయం మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇది ఎప్పుడో చేయాల్సిన పని, లేట్ అయినా ఇంకా. ఢిల్లీ స్కూళ్ళలో 3 ఏళ్లకోసారి ఫీజుల పెంపు కొత్త చట్టం తీసుకొచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం అంట. 3 ఏళ్లకోసారి ఫీజుల పెంపు అంట ఢిల్లీ స్కూల్లో. ఢిల్లీలో ప్రైవేట్ స్కూలే సకా నడవై. అవును. ఆర్జికల్ నిరసనలో లాఠీ చార్జి. కోల్కతా అత్యాచార బాధితురాలి తల్లి పరిస్థితి విషమంగా ఉందట. దానిపైన ఒక స్పెషల్ స్టోరీ చేయండి. పాలిటెక్నిక్ పై ఫీజుల పిడుగు రూపాయలు 14,900 నుంచి 39,880కి పెంపు. డిప్లొమాలో చేరేందుకు విద్యార్థుల వెనకడుగు. ప్రైవేట్ కళాశాలల్లో 42.60% అంటూ ఇక్కడ చదువుకునేదంతా బీసీ పిల్లలు, బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు కదా. వాళ్ళ నడ్డీర కొట్టినట్టుగా 14,900 ఫీజు ఉంటే 39,880 రూపాయలు చేశారు. మూడింతలు. ఇగో ఇది. గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ పచ్చ జెండా ఊపిందట. గాజాను స్వాధీనం చేసుకుంటారట. గట్టిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో 6 పాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూల్చేశాం. ఇందులో 5 పైలట్ జెట్స్ ఉన్నాయంట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ చెప్పిండు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్, ఇది హైటెక్ యుద్ధం. 80 నుంచి 90 గంటల్లోనే టార్గెట్ని ఛేదించినాం. భారీ మూల్యం తప్పదని పాక్ కాలబేరానికి వచ్చింది. సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని వ్యాఖ్య. మా ఒక్కటి కూడా కూరలేదని పాకిస్తాన్. ఇక అర్థం కాదు. 15న పుతిన్తో ట్రంప్ భేటీ. వీళ్ళిద్దరు మంచిగానే ఊరుగా. మళ్ళా రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో ఈ నెల 15న భేటీ కానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. యుఎస్లో జరిగే ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్టుగా ఆయన తెలిపిండట. మనోడు ఏమంటుండే భారత్ అది చైనా అదే రష్యాతో సంబంధాలు ఉండదు అంటుండే కానీ సంబంధాలు మంచిగా ఉంటుందట. యువ గుండెకి ఏమైంది? యుక్త వయసులోనే పెరుగుతున్న గుండె పొట్లు, ఆటలాడుతూ జిమ్ చేస్తూ డాన్స్ చేస్తూ కుప్పగూలుతున్న యూత్ అట. ఇటీవల 10ల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణమంటున్న డాక్టర్లు. 18 ఏండ్లు దాటితే టెస్టులు తప్పనిసరి అని సూచన చేస్తూ ఉన్నారట. ఈ గుండెపోట్లు ఇప్పుడు అత్యధికంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆహారపు అలవాట్లు కానీ లేకపోతే శారీరక శ్రమ అనేటువంటి అంశాలు కానీ. ఒకప్పుడు వెనకట సూర్యుడు పొద్దుగూట్లే వడవరకాల బోధి పండుకుందరు, పొద్దుగూట్లే వడవరకాల. మళ్ళీ పైకి రాకముందుకే గోరుకోలు పొడవంగా సుక్కలు పొడవంగా వచ్చి మూటలు కొట్టి పని చేసుకుని ఒక వాటిటాక్ లేదు బీటటాక్ లేదు. అప్పుడు శ్రమ అట్లుండే. ఐసిఐసిఐ బ్యాంకు మినిమం బ్యాలెన్స్ 50,000 అట. నేను ఐసిఐసిఐ బ్యాంకు అకౌంటే క్లోజ్ చేసుకున్నాను. నేను కేటీఆర్ తడిబట్టతో ప్రమాణం చేద్దాను రా. బండి సంజయ్ సవాల్ విసురుతుంటూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చేస్తా, జరగలేదని చేసే దమ్ము నీకుందా? ఉంటే ఏ గుడిలోకి రావాలో టైం డేట్ చెప్పు. ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారులను బెదిరించి పైసలు వసూలు చేశారని ఆరోపణ. ఈడీ విచారణ చేస్తేనే ఆ లావాదేవీలు బయటకు వస్తాయని వ్యాఖ్య. ఇద్దరం గ్రీన్ ఎనర్జీ రంగంలో 80,000 కోట్లు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ. సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ సీఎండీ ప్రతినిధుల భేటీ. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చ. డ్యాంలు, రిజర్వాయర్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు అంటే నీళ్ల మీద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం. ఎన్టీపీసీ ప్రతినిధులను స్వాగతించిన సీఎం అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ముఖ్యమంత్రి వెల్లడి. ఇక ఇసుక మాఫియాను కంట్రోల్ చేసి ఆదాయం పెంచుతాం. కామన్ మ్యాన్కు తక్కువ ధరకు ఇసుక దొరకాలి, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని రావాలి. ఇక V6 వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వివేక్ మాట్లాడాడు. ప్రైవేట్ రంగంలో పెన్షన్ పెంచేలా కృషి. ఇక గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం. కంపెనీల అవసరాలకు తగ్గట్టు ఏటీసీలు ఐఐటీలు అంటే ఐఐటీలను ఏటీసీలు చేస్తారు. ఏంటంటే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, కొడుకు వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి. పెన్షన్లు తీసుకొచ్చింది వెంకటస్వామి గారు అప్పట్లో. మా పాలనకు సన్నబియ్యం టర్నింగ్ పాయింట్ అని చెప్పి అంటుండే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు. గ్రూప్లను పట్టించుకోను, అభివృద్ధిపైన ఫోకస్ పెడతానని చెప్పేసి వివేక్ వెంకటస్వామి అంటుండే. ఔటర్ రింగ్ రోడ్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ గాంధీ సరోవర్ వద్ద నిర్మించాలని అధికారులకు సీఎం ఆదేశం. ఓఆర్ఆర్కు ఒకవైపు ఏకో థీమ్ పార్క్, మరోవైపు భారీ ఐకానిక్ టవర్, మధ్యలో ఎలివేటెడ్ గేట్వే. తాగు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసి పునరుజ్జీవం. రివర్ ఫ్రంట్ పనులకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశాలు జారీ చేసిందట. ఆర్టీసీ బస్సుల్లో ఫుల్ జోష్. ఇది మనం లైట్ తీసుకుంటాం కదా ఈ వార్త. రివర్ ఫ్రంట్ పనులకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం అని చెప్పి మనమేమో చాలా లైట్గా ఏదో చేస్తాం. కానీ అగ్రవర్ణాలు టెండరా, ఓకే ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత వేయాలి, ఇట్లా వాళ్ళు ఉంటారు మనోళ్ళు. ఆర్చరీలో రిషబ్ కు కాంస్యం. ఇండియా యంగ్ ఆర్చర్ రిషబ్ యాదవ్ వరల్డ్ గేమ్స్ ఆర్చరీ ఈవెంట్ లో కాంస్య పథకంతో మెరిశాడు. ఈ మెడల్తో పథకాల పట్టికలో మన దేశానికి చోటు లభించిందట. మెన్స్ వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో అతను ఈ మెడల్ సాధించారు. యాదవ్ల బిడ్డ మెడల్ తీసుకొచ్చిందట ఆర్చరీలో. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు. గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ వరకు ఏర్పాటు చేయాలని చెప్పేసి బట్టి అంటుండు. అనువైన భవనాల వివరాలు వారం రోజుల్లో పంపండి. ఇందిరా సౌరగిరి
జల వికాసం వేగవంతం చేయాలి. కలెక్టర్లతో రివ్యూలో డిప్యూటీ సీఎం ఆదేశం. ఇక 13 నుంచి రాష్ట్రంలో 3 రోజులు అతి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ. శనివారం రాత్రి హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసిందట. ఇక ఢిల్లీలో కుండపోత, గోడగూలు 7 మృతుల్లో 5 ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారట. వార్నింగ్ లెవెల్కు చేరువలో ప్రవహిస్తున్న యమున నది. బీసీ సీఎం కాంగ్రెస్ తోనే సాధ్యం. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఉండగానే ఒక బీసీని సీఎం చేయాలి, ఇంకెక్కడ సాధ్యం. నాకు రేవంత్ కు మంచి రిలేషన్ ఉంది. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 23 నుంచి మళ్ళీ పాదయాత్ర. జూబ్లీహిల్స్ లో గెలుపు మాదే. బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన పని లేదు. బీజేపీ నేతల వల్లే బీసీలకు నష్టం. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ అని వెల్లడి. ఇక్కడ పుంజాల శివశంకర్ గారు జననం, ఆయన పోరాటం, బీసీ నాయకుడే కదా, ఆయన కనుమరుగు చేస్తారు. ఇవాళ రవీంద్ర భారత్ లేదో నామకే వాస్తే పెట్టిరు, మరి దానికి కూడా ఆధారవుతారా? ఆయన బీసీలో దానికి మనం ఏం పోదామని అనుకుంటారా? చూసుకోరి. ఇంకొక విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారికి అంత మంచి టాపిక్ ఇచ్చే మహేష్ అన్న మంచిగా వాడుకోవచ్చు. ఆ టాపిక్ ని జీవ సమాజ్ చేస్తారు, అవకాశం ఉన్నప్పుడు వాడుకుంటలేదు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. 6 పాక్ యుద్ధ విమానాలు కూల్చేశాం, వాటిలో F-16లు కూడా ఉన్నాయి. S-400 గేమ్ చేంజర్, వైమానిక దళపతి ఏపీ సింగ్. మరి హఠాత్తుగా పాక్పై యుద్ధం ఎందుకు ఆపేశారు? ఏ ఒత్తిడి పనిచేసింది? ప్రధాని మోడీకి కాంగ్రెస్ ప్రశ్నలు. ఒక్క విమానాన్ని కూల్చలే భారత్ది అసంబద్ధ వాదన అని పాక్ యుద్ధంలో 6 విమానాలు కూలాయని ట్రంప్ అంటా ఉన్నట. ఈ 6 విమానాలు ఎవరికి మనే అని చెప్తారు, వాళ్ళే గుళ్ళే మన వాళ్ళు అంటారు. హృదయం జర పైలం, గుండె జబ్బుకు ముందస్తు హెచ్చరికలు ఉంటాయంట. పలు సంకేతాలు ఇచ్చే శరీరం. మీరు నైట్ గుండె జబ్బులు ఎప్పుడైనా మబ్బులు వస్తాయి. 4 గంటల నుంచి మబ్బుల 4 గంటల నుంచి 6 గంటలకు ఆ టైంలో గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి, తెల్లవారుజామున వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నైట్ పడుకునేటప్పుడు మ్యాక్సిమం వాటర్ తాగురి, మ్యాక్సిమం వాటర్ తాగి పడుకోరు. పలు సంకేతాలు ఇచ్చే శరీరం, వాటిని గమనించి అప్రమత్తం కాకపోతే ముప్పు. కడుపు, ఛాతిలో నొప్పి, మంట, నడిచినా మెట్లెక్కిన ఆయాసం, గుండెలో ఇన్ఫెక్షన్తో తీవ్ర జ్వరం. గ్యాస్ట్రిక్ సమస్య అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు, సొంత వైద్యంతో ముప్పు అని చెప్పి వైద్యులు అంటారు. కడుపు నొప్పి, ఛాతిలో నొప్పి, మంట, నడిచిన మెట్లెక్కిన ఆయాసం వస్తే గుండెలో ఇన్ఫెక్షన్తో తీవ్ర జ్వరం ఉన్నట్టుగా మనం గమనించుకోవాలి. గుండెకు సంబంధించి ఏదో తేడా ఉందని గమనించుకోవాలి. కొంచెం అట్లా సింప్టమ్స్ ఉంటాయంట, దాన్ని మనం గమనిస్తాం. గేట్వే ఆఫ్ హైదరాబాద్, అత్యంత ఎత్తుగా ఐకానిక్ టవర్, హిమాయత్ సాగర్ వద్ద ORR పై హైదరాబాద్ స్వాగత తోరణం. ORRకు వైపు ఎకో థీమ్ పార్క్, మరోవైపు ఐకానిక్ టవర్. తాగునీరు, వరద నీరు నిర్వహణకు వీలుగా మూసి పునరుజ్జీవనం. 2 నెలల్లో టెండర్లు పిలిచేలా పనుల్లో వేగం పేయాలి. మూసి అభివృద్ధి పనులపై సమీక్షలో అధికారులతో సీఎం. 80,000 కోట్లు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు పెట్టుబడులకు NTPC సిద్ధమైంది. ఇక సీఎంకు తెలిపిన CMD గురుదీప్ సింగ్. రాష్ట్రంలో సీఎం ఖాయం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. ఈ మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో, జానారెడ్డితో అనిపి వచ్చేసారి బీసీ సీఎం అని. ICICI కనీస బ్యాలెన్స్ 50,000 అట. ఇంకెవడు ఉంటాడు లేవడు. P4 పిచ్చిలో చంద్రబాబు ఉన్నాడని చెప్పి ఆయన శుతిమెత్తగా ఎంత అంటే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు. ఆచరణ సాధ్యంగానే అలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మాషెడ్డా ఇష్టం. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టైంలో పక్కన చేరి దిక్కుమాల్య ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారు. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుందని చెప్పి. అయితే ఆయన ఏం చేసిండంటే, P4లో భాగంగా ధనవంతులు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళని దత్తత తీసుకోవాలని చెప్పిండు. ఆయన దత్తత తీసుకొని పేదవాళ్ళని పెద్దోళ్ళని చేయాలని చెప్పేసి ఆయన చెప్తే అది ఎట్ట సాధ్యమవుతుందని ఆయన అంటున్నారు. ఇక పండుగ వేళ రైల్వే బంపర్ ఆఫర్. ఇక రాను పోను టికెట్ బుక్ చేస్తే తిరుగు ప్రయాణంపై 20% తగ్గింపట. అక్టోబర్ 13 నుంచి 26 వరకు జర్నీ ఇది ఉంటుందంట. రైట్. ఇక ట్యాపింగ్ కేసులో కవితను విచారించాలి. ట్యాప్ చేయలేదని కేసీఆర్ ప్రమాణం చేస్తారా? సిట్ పరిధి పరిమితం, కేసును CBIకి ఇవ్వాలి. అధికారులపై నమ్మకం ఉంది, సర్కార్పై లేదు. కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడను, నేను నోటీసులు ఇస్తూ పోతే KTR జీవితాంతం జైల్లో ఉంటారని చెప్పి బండి సంజయ్. అయ్యో రొయ్య, పోటీ ఇచ్చిన వరతో అమీర్పేట మెట్రో స్టేషన్ చూడరు ఎట్లుందో, దారుణంగా ఉన్నది. ట్రంప్ దెబ్బ, అయ్యో రొయ్య, ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం విలవిల. ఎగుమతుల్లో దేశంలోనే టాప్, ఏపీ టాప్. ఉత్పత్తిలో అమెరికా 40%, సుంకంతో రొయ్యల ధర పతనం. రైతులకు టన్నుకు 40,000 నష్టం. ఏపీ అగ్రి ఎగుమతులపైన ప్రభావం. బియ్యం, ఆహార పదార్థాలపై 50%. ఫార్మాకు సుంకాల ముప్పు, ప్రస్తుతానికి మినాయింపు, భవిష్యత్తులో తప్పదన్న ట్రంప్. 15న పుట్టినతో బేతిగాడి ఉన్న ట్రంప్. ఆయుష్ చిరంజీవ ఆయుష్ వస్తున్న అవేదానం అంట. రాష్ట్రంలో 12 ఏళ్లలో 6,309 అవయవ మార్పిడులు జరిగినాయి. 2024లో దేశంలోనే అగ్రస్థానం. తెలంగాణలో సగటున ప్రతి 10 లక్షల మందిలో 4.88 మంది దాతలు ఉన్నారంట. జాతీయ సగటు 1,08,000 మంది మాత్రమే ఉన్నారంట. ఇక పంచాయతీ సచివాలయం దాకా సౌర విద్యుత్ ప్లాంట్లని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తే, అనుబంధానికి బ్రేక్. ఈసారి KTRకు రాఖీ ఘట్టనికి అయితే అది కూడా వార్తేనా? విషయం ఏమన్నా
అన్న ఇది తెలంగాణ రాష్ట్రం ఈ 4.5 కోట్ల మందిలో వీళ్ళిద్దరే ఉన్నారు. అన్న రాఖీ కట్టేందుకు ఇంటికి రానా అని ఆమె ఒకరోజు ముందే కేటీఆర్ కవిత మెసేజ్, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ కేటీఆర్ రిప్లై, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్కు రాఖీలు కట్టిన ఆయన సోదరి మనులట. గాలి అవసరం లేదు, వార్త అవుతుంది, మస్తు మంది కడతారు కట్టరు కామన్. తెలంగాణలో వారం రోజులు భారీ వర్షాలు, భారత వాతావరణం ఇక వాళ్ళు కట్టకపోతే మొత్తం పండుగ అప్రమత్తం అవుతున్న ప్రభుత్వ వర్గాలు. ఘనంగా రక్షాబంధన్, రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబరాలు, ఉప్పొంగిన అన్నా చెల్లెల ఆత్మీయత. ఇక ప్రయాణికులకు తప్పిన ట్రాఫిక్ ఇక్కట్లు, సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రులు సీతక్క సురేఖ. ఇక కేటీఆర్కు రాఖీ కట్టని కవిత, తీర్మాన్ మల్లన్నకు రాఖీ కట్టిన చెరుకూరి మౌనిక. తర్వాత చాలా మంది వచ్చింది నిన్న. ఇక బీజేపీ కడుపు నొప్పి ఏంటి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ పార్టీ మంకుపట్టు దేనికి, కేసులో సిట్టు దూకుడు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రప్పించడం నుంచి సాక్షుల విచారణ వరకు అదే స్పీడు. అయినా దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలని బీజేపీ డిమాండ్. కిషన్ రెడ్డి బండి పదే స్టేట్మెంట్లు. బీఆర్ఎస్ బీజేపీ అవగాహనలో భాగమేనంటున్న కాంగ్రెస్ వర్గాలు రాజకీయ దుమారానికి కారణమవుతున్న ట్యాపింగ్ వ్యవహారం. ఇవాళ బీజేపీ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతా ఉందట ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇక పండుగ బొనాంజా, ప్రయాణికులకు రైల్వే శాఖ 20% డిస్కౌంట్. ఇక దేశంలో బీజేపీని తుదముట్టించాలి, ఆ పార్టీ దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా వాడుకుంటుంది, గట్టిగా ప్రశ్నించిన నేతలను దేశద్రోహులుగా ముద్ర వేస్తోంది. 23 నుంచి మళ్ళీ జనహిత పాదయాత్ర మొదలు పెడతాం, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అక్కడ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన బాంబును ఇక్కడ సుతిల్ బాంబు లెక్క కూడా వేల్చకపోతుంది మీరు. అమెరికాకు భారత్ షాకు, రష్యా ఉప ప్రధానితో అజిత్ దోవల్ భేటీ అయినట్టు. ఏ షాక్ లేదు, వీక్ లేదు, అదంతటిదే. బీసీఏ కాబోయే సీఎం, గ్రామాలకు విస్తరిస్తున్న బీసీ చైతన్యం. స్థానిక సంస్థలో 42% ఇవ్వక తప్పని పరిస్థితిలో పార్టీలు. తెలంగాణ జనాభాలో 50% పైగా బీసీ సామాజిక వర్గం వారే. 2026 కులగన్న తర్వాత రాజకీయ రంగంలో భూకంపం. కీలక పాత్ర పోషించబోతున్న బీసీ జేఏసీ. రాబోయేది బీసీ దశాబ్దం. సమయం కోసం వేచి చూస్తున్న పాలక పార్టీలోని బీసీ నాయకులు, పాలక కుల రాజకీయ పార్టీల నాయకత్వంలో మొదలైన గుబులు అంటూ ఇవాళ రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా బీసీల గురించే చర్చ. మనది మనకు కావాలి, మనది మనకు కావాలి, మనది మనకు కావాలి. 2028లో బీసీ సీఎం పక్కా. తెలంగాణ రాజకీయ రంగంలో ఇటీవలి పరిణామాలు. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉందన్న చర్చలు రేకెత్తిస్తున్నాయి. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక విషయంగా మారింది. తెలంగాణ గ్రామాల్లో బీసీ చైతన్యం విస్తరణ వేగం పుంజుకుంది. బీసీ యువత పలు రాజకీయ సంఘాలతో సంఘటితమవుతున్నారు. ఈ మార్పులను గమనించిన పాలక పార్టీలు, రాజకీయ పార్టీలు వారి ఓటు బ్యాంకును హస్తగతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాయి. అందుకు అనుగుణంగా తమ రాజకీయ కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలు ముందుకు వచ్చింది. బీసీల చైతన్యానికి దడిసిన పాలక కుల పార్టీలన్నీ 42% పార్టీల పరంగా ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. రకరకాల డ్రామాలు ఆడి చట్టపరంగా హక్కును రాకుండా చేయటంలో 3 ప్రధాన పార్టీలు ఆడిన నాటకాన్ని బీసీ సమాజం గమనించింది. తెలంగాణ జనాభాలో బీసీలు 50, వీళ్ళు 3 పార్టీలు కలిసి ఆడిన డ్రామా మొత్తం బట్టబయలు అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒకటే అరుగు మీద కూర్చొని ఏంద్రా మన సంగతి ఏంద్రా, వాళ్ళు ఎంతున్నారా, వాళ్ళ కథ ఎంతరా అనేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. భారత పౌరసత్వానికి బై పోయిన ఏడాది 2 లక్షల మంది, గత 5 సంవత్సరాల్లో 9 లక్షల మందికి పైగా. కేసీ వేణుగోపాల్ ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్రం సమాధానం. భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటురట. 9 లక్షల మంది పైగా 5 సంవత్సరాల్లో వదులుకోరట, విదేశీ పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు. ఢిల్లీలో విషాదం, జైత్పూర్లో భారీ వర్షాల కూలిన కూడా 8 మంది మృతి. రాజకీయాలకు గుడ్ బై. అరే నిజమేనా మల్లారెడ్డి గారు అన్నాడు? అట్లా అని మెడికల్ షాపులు ఓపెన్ చేస్తున్నట ఇప్పుడు. అవునా? హాస్పిటల్ అయినాయి, మెడికల్ కాలేజీలు అయినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు అయినాయి, కాదు బిజినెస్ అవుతున్నాయి. ఏం సంగతి అన్న, రాజకీయాలకు గుడ్ బై అని వార్తలు వస్తున్నాయి. మరి ఏం చేయాలి, ఊరికే బెజార్ వస్తుంది. వీళ్ళు తిట్టుకం వాళ్ళు తిట్టుకం, ఇంత పెద్ద మంచిని తిడతా ఉంటే నాకు బెజార్ వస్తుంది కాదు. ఇప్పుడు ఎట్లా మరి, ఇక కథమేనా ఈసారి? చూస్తా ఏముంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అప్పటికాల రాముడు ఎవడో రాకాశేవుడో ఏముంది అంటే మళ్ళా తీరా అయినా నీకు ఏమైందే ఇంత ఎంగున్నావు, ఇప్పుడే రిటైర్మెంట్ అంటున్నావు? ఇప్పుడు నాకు సంస్థలు తెరవాలనుకుంటున్నాను నా దేశం అంతా. అచ్చా. నేను మొన్న నోయిడా పోయినా తీసుకున్న ఒకటి యూనివర్సిటీకి. లక్నోలో యోగి కూడా ఇస్తా అంటుండు సీఎం. సిటీ తయారు చేస్తుండ ఆయన. బీహార్ లా, బెంగాల్ లా, అన్ని ఆంధ్రప్రదేశ్ లో అన్ని దాంట్లో డీమ్డ్ యూనివర్సిటీ డిజిటల్ హెల్త్ తెరుద్దామని చూస్తున్నాం. ఇప్పుడు మరి ఇప్పుడు ఎంపీ చూసినా, ఎమ్మెల్యే చూసినా, మంత్రి చూసినా కాదు ఏముంది ఇంకా. ఇప్పుడు కాదన్నా, రాజకీయాలకు మల్లారెడ్డి లేకుండా రాజకీయాలు అంత పండుతాయి చేస్తుండదు అనుకో. పిల్లలు గిల్లలు ఉంటారు కదా అప్పటికల్లా. ఎట్లా మరి కొడుకుని తీస్తావా?
ఎవరన్నా ఎవరైనా అదృష్టంలో ఉంటే నష్టం ఉంటే వాడచ్చు మనది. మరి ఇప్పుడు బీసీ ఉద్యమం బలంగా ఉంది కానీ ఎట్లా అంటే బీసీలు అవుతారు, నువ్వే సీఎం అవుతావు, తప్పేముందే. నేను సీఎం అవుడు కాదే, బీసీలు సీఎం అవుతారు కానీ మరి మీరు మీరు ఉంటేనే అది అంతో ఇంతో జర గిలగిల అనేది. సరే వాళ్ళు ఇప్పుడు నేను ఆ పార్టీలో పోతావా ఈ పార్టీలో పోతావా అంటే నేను ఏ పార్టీలో పోతారా రాజకీయం నాకు వద్దని చెప్తాను. రోజు ఒకటి ఏ పార్టీలో పోతావు ఎందుకు అది ఇప్పించిన లెక్కలు. అవు మొన్న రోజు పార్టీలు మారి సిగ్గువా మనకెందుకు చెప్పు. అప్పుడు తెలుగుదేశంలో ఉంటివి, ఆ తర్వాత బీఆర్ఎస్ పోతివి, ఇక రకరకాలుగా. అయితే మల్లారెడ్డి అన్న ఇప్పుడు మొన్న ఏదో ఏఐ వీడియో చేసేటో పోయినవే, ఏడికి పోయినవే? జపాన్ పోయినండి. జపాన్ పోయినావా? ఇప్పుడు నీది మా స్టూడెంట్స్ అంతా కూడా ఏఐ తయారు చేసింది. ప్రతి స్టూడెంట్ ను ప్రపంచంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ దాంట్లో మొత్తం వాళ్ళకి తగ్గట్టుగా పిల్లలను తయారు చేస్తున్నా. కాదే ఆ కంపెనీలే నువ్వు పెట్టవచ్చు కదా సపరేట్ పెడుతున్నానే. ఇప్పుడే యూనివర్సిటీలు వచ్చినాయి కదా, ఈసారి 2 డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చినాయా, అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. పిల్లలంతా ఇప్పుడు దేశంలో నేనే నెంబర్ 1, భారతదేశంలో 3 డీమ్డ్ యూనివర్సిటీలు. నువ్వు అన్నిట్లో నెంబర్ 1 ఉన్నవే, అట్లేం లేదు. వ్యక్తి పోయింది తెలంగాణలో నేనే. అవును, మొన్న అడ్మిషన్స్ అన్ని అయిపోయినాయి. వాళ్ళకే ప్రజెంట్ చేసిన పిల్లలు ల్యాప్టాప్ లేదు నా కాలేజీకి రావద్దు, ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్. లేకపోతే ఒకటి కొనిస్తావానే పిల్లల దగ్గర పైసలు లేకపోతే? నా తన బంజారాలకి వెళ్ళి జూబ్లీకి వెళ్ళి ఫారెన్కి వెళ్ళి వచ్చి చదువుకోరన్నా. నా తనంతా రూరల్ పిల్లలు, ఓ అటెండర్ బిడ్డ, ఆయా బిడ్డ, రైతు బిడ్డ, ఇట్లా బీసీ బిడ్డలంతా వస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు పైసలు మాయి. నా తన లో క్లాస్ ఫీజు, 2 క్లాస్ ఎడ్యుకేషన్. ఫీజులు కూడా అడగలుగానే ఉన్నాయి తీయని తానా. ఇంతమంది ఎందుకు జాయిన్ అవుతారు చెప్పు మన దగ్గర? ఏం చేస్తాం చూసి వస్తారా? మన ఆయన ముఖం చూసి వస్తారా? మల్లారెడ్డి ముఖం చూసే వాళ్ళు జైన్ గారన్నా, ఆడ సత్తా ఉంటేనే జాయిన్ అవుతారు పిల్లలు. మల్లారెడ్డిది ఏం లేదా మరి ఇలా? ఏం లేదు, పనితనంగా ఉంది మల్లారెడ్డి. అంతేనా? అంతేనా? ఇప్పుడు రాజకీయంలో కూడా సోషల్ మీడియాలో నేనే నంబర్ 1. అవు యూనివర్సిటీలలో, కాలేజీలలో, పిల్లలలో, ఎడ్యుకేషన్ లో, ఇంజనీరింగ్ లో నేనే నంబర్ 1. నన్ను బీట్ చేసే వాళ్ళు లేరు. అట్లా తయారు చేస్తున్నారు. అందుకే ఇదంతా ఏం చిట్క పర్వము, వాడు ఓన్ తింటా వీడు ఓన్ని తింటా, ఎందుకు అది మనకెందుకు? ఇప్పుడు కొత్త ఇక రాజకీయాలు వదిలేసి అటు విద్యారంగం పైకి పోతున్నావు మొత్తం. ఇప్పుడు రాజకీయం ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు కాదే నిజంగా చెప్పే, ఇది నిజమేనా ఈ వార్త? ఉంటావా? లేకపోతే కోడలు నీకు నిజం చెప్పాలి, అవతారం చెప్పాలంటే రాజకీయంలో ఎప్పుడేమైతుందో తెలియదు కదా. ఇప్పుడు ఈ మాత్రం నాకు ఇష్టం అనిపిస్తలేదు. రాజకీయాలలో ఇష్టం అనిపిస్తలేదా? నిజాల్లో ఇష్టం అనిపిస్తలేదు. మళ్ళా 2 ఏళ్ళకి ఇష్టపడతావా? చెప్పలేం కదా. చెప్పలేదు. నియాసుంటేలో వచ్చి ఏమన్నా చేస్తారు కదా, అప్పుడు చేస్తాం కదా. ఎట్లయినా మేము ఉండలేము, నువ్వు లేదు మేము చేయలేము, నువ్వు లేదు మేము ముందుకు పోలేమంటే అప్పుడు ఏదన్నా మీకోసం అని రావాలి కదా. అచ్చా మళ్ళా నిన్ను జనం కోరుకుంటే వస్తావు. ఏదైనా జర ఏజ్ కూడా అయిపోయింది కదన్నా, మనం ఏజ్ కూడా చూసుకోవాలి కదా. అవు అన్న మల్లారెడ్డి అన్న, నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, నువ్వు విద్యారంగంలో మంచి సక్సెస్ఫుల్ మనిషివి. రాజకీయాలలో కూడా తిడుతుంటాడు, రోజు 20 మంది తిడతారే నన్ను. కానీ నేను తిడతారే, నీకు అది అలవాటు అయిపోయింది, నీకు అదే సక్సెస్ అయిపోయింది. నేను అట్లే తీసుకుంటా, నువ్వు కూడా గట్లే తీసుకున్నా. 8 దినాలు తీసుకున్నా కదా అట్లనే. ఇక ఇప్పుడు రాజకీయాల్లో ఉంటున్నావా లేదా? ఫైనల్ గా చెప్పు. ఎట్లా చెప్పాలి నేను? నువ్వు ఇంత సడన్ గా అడిగితే ఎట్లా చెప్పాలి నేను? ఎట్లా మరి సాటుకు ఫోన్ చేయన్నా? ఏ సాటుకొద్దు నేర్చుకోద్దు, చెప్పటం చెప్తా కదా. నిన్న వాళ్ళు వచ్చి లేదా రక్షాబంధన్ మా అక్కలు అందరు వస్తే రాఖీ కడుతుంటే, నువ్వు తెలుగుదేశంలో పోతున్నావా బీజేపీలో పోతున్నావా అని అడిగితే, నేను ఏపీలోకి పోతలేం రా నాయన, నాకు ఏజ్ అయిపోయింది, నేను ఇవ్వడం ఉంటా అని చెప్పినా. రాఖీ కట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఇనా మరి ఒట్టిదేనా? ఇస్తా కదా, నేను నా పని అది కదా. ఎంత ఇచ్చినవే ఒక్కొక్క ఆడబిడ్డ? ఇక అవన్నీ నేను చెప్పలేనే, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనే. అవును, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంతో తీసుకున్నాం మనం. ఎంత ఇచ్చినా తక్కువ. అవునవును అన్న, మీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు అన్న. నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు రిటైర్మెంట్ కాదు, గుర్తుపెట్టుకో. రాజకీయాలలో అది రిటైర్మెంట్ అండి. నేను 90 జపాన్ లో ఎట్లుంటది గుర్తా నీకు తెలియదు? చెప్పే. జపాన్ లో 110 ఏళ్ళు బతుకుతారు. ఎవరికి కూడా రిటైర్మెంట్ లేదు. 80-90 ఏళ్ళకు కూడా ట్రాఫిక్ పోలీసు అధికారులు, గవర్నమెంట్ అధికారులు పనిచేస్తారు.
ఎందుకు చేస్తారంటే ఆడ రిటైర్మెంట్ లేదు ఎవరికి, ఆడ పెళ్లిళ్ళు చేసుకోరు, చేసుకున్న పిల్లలను కనరు. కాబట్టి కొత్త ఇది లేదు కాబట్టి వాళ్ళకి ఉన్నోళ్ళకే జాబులు ఇస్తారు, ఉన్నోళ్ళే నడిపిస్తారు, వాళ్ళే ఎక్కువ దినాలు బతారు. నాకు కూడా రిటైర్మెంట్ అనేది లేదు. నువ్వు ఇంకా జపాన్లో లేవే, ఈడున్నావు, ఎన్ని రోజులు ఉంటావు ఇంకా? జపాన్ మాదిరిగా చేస్తేనే టెక్నాలజీ. ఇప్పుడు మల్లారెడ్డి ఒక ఏఐ, మళ్ళీ ఏమనుకుంటావు నువ్వు? తీన్మార్ మల్లారెడ్డి అనుకున్నావా? ఏం నన్ను కాదు నేనైతే ఎన్నడికి మల్లారెడ్డిని కాలేదు. ఒక ఏఐ ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు చేస్తా, ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దుతా. ప్రపంచంలో రెండు షార్టేజ్ ఉన్నాయి, ఒకటి టెక్నాలజీ, ఒకటి స్కిల్. ఆ రెండు మన యువతకు మనం ఫుల్ఫిల్ చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసే బాధ్యత నాది. ఇప్పుడు ఇంత సమయం దాని మీదనే కేటాయిస్తే రాజకీయాలకు సరిపోదు కానీ అందుకే రిటైర్మెంట్ దానికి సమయం ఏం అవసరం? ఇప్పుడు నియాసుంటే ఉన్నారు కదా, చిట్టుకుంటానికి చూసుకుంటానికి ఇంకా మస్తు వయసు ఉన్నది కదా. మీరు కానీ మీ పాట కానీ ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెప్పొచ్చా వద్దా? చెప్పొద్దు, అట్లా తప్పది. రాజకీయాలలో ఉంటావు. నేను రిటైర్మెంటే లేదన్నా. మరి ఆ వార్త వచ్చింది, అందుకోసమే మాట్లాడుతున్నా. వార్త ఎవరో రాస్తారే, నువ్వు అనంత ఎట్లా రాస్తారన్నా? నువ్వు వీడియో మంచిగా చూడు, నువ్వు నా స్టేట్మెంట్ కరెక్ట్. నువ్వు ఏమన్నావు? అరే కరెక్ట్ అంటే నువ్వు స్టేట్మెంట్ మళ్ళొకసారి చెప్పే పెద్దన్నా. నాకు చెప్పనీకి రాదు, చెప్పేది మళ్ళా. నా నెత్తికి 2 చేతులు పెట్టి నేనేదో బాధపడ్డట్టు, నేను వెళ్ళిపోతున్నట్టు వాడేదో అడ్వర్టైజ్ ఇవ్వాలి రేపు. అన్న ఎవరికి వార్తలకు, ఎవరికి సోషల్ మీడియాలో, ఎవరికి యూట్యూబ్ లకు, ఎవరికి గిరాకీ లేదు. లేడు, లక్షలు అయిపోయినాయి, 1000 అయిపోయినాయి. దాన్ని కల్పితం చేసి ఇంకా ఎక్కువ రాదు. ఇప్పుడు మల్లారెడ్డి అంటే అందరికి ఏతువా కదనే? కరెక్టే, అందుకే రాసుకోమన్నా చూసుకోమన్నా జర ఏదైనా 4 పైసలు వస్తాయి కదా వాళ్ళకి. అట్లా ఇప్పుడు మరి ఎవరు ఉంటారే మన ఇంట్లో నుంచి? నెక్స్ట్ ఎవరన్నా భద్రారెడ్డి ఎవరు ఉంటారే రాజకీయాలు? 3 ఉన్నారే. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఎవరు నేను అనుకునేది వాడిని వస్తే లేదుంటే అది అవుతుంది కాదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నీకు పుట్టినప్పుడు పెరిగినప్పుడు మీ అమ్మ నాయన అనుకున్నారే నువ్వు లీడర్ అవుతావు, ఎమ్మెల్సీ అవుతావని. అనుకోలేదే. నేను వస్తే ఎట్లుంటే అట్లా అవుతుంది అంతే. పిల్లలను అంటాం కానీ వాళ్ళ అదృష్టం కనమన్నా మనం. ఇది పెద్ద మాట మళ్ళన్న, ఇది చాలా పెద్ద మాట. ఇప్పుడు మరి ఇక సరేనా, చివరిసారిగా మీకు రాజకీయ రిటైర్మెంట్ శుభాకాంక్షలే. చెప్పరే జపాన్ లెక్క రిటైర్మెంటే లేదు. మరి అప్పుడు కూడా బీజేపీలోకి పోతే 75 ఏళ్ళు దాటితే లేదు మరి. అరే నాకు బీజేపీ వద్దు, తెలుగుదేశం వద్దు, ఏదొద్దే ఉన్నా. ఇప్పుడు టిఆర్ఎస్ లో బ్రహ్మాండంగా ఉన్నా. మా కేసీఆర్ తెలంగాణ అంతా దుబ్బు లేపిండు, చరిత్ర సృష్టించిండే మా కేసీఆర్. తెలంగాణ ప్రతి గ్రామాన్ని 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, గ్రేవీ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల శ్మశాన వాటికలు అయితే కట్టిండే ఊళ్ళో కనిపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ కట్టలేదా? ట్రాక్టర్ ఇవ్వలేదా? ట్రాలీ ఇవ్వలేదా? మంచినీళ్ళు ఇవ్వలేదా? అటు ఈఎంఐలే కట్టడానికి పైసలు లేకుండా అయిపోయినాయి. ఏం మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు అటు ఈఎంఐల పైసలే నువ్వు చూస్తలేవా? ఊర్లో పడతా నువ్వు గెలిచినావు కదా. ఇప్పుడు అవునే ప్రతి గ్రామం పో, ఎట్లా ఉంది సస్యశ్యామలం. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన కేసీఆర్. మరి చరిత్ర దేశంలోనే ఒక ఆదర్శ పురుషుడే, ఆదర్శ రాష్ట్రం చేసిండు. అటువంటి ఆదర్శ పురుషుడు 3 లక్షల మంది ఐటీ పీపుల్ ఉంటే 9 లక్షల మందిని తీసుకొచ్చిండే కేటీఆర్. దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ఐటీ, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలన్నీ కూడా ప్రపంచానికి వెళ్ళి తీసుకొచ్చి మన ఐటీ హైదరాబాద్ ను హెడ్ క్వార్టర్ల ఆఫీసులు, వాళ్ళ హెడ్ క్వార్టర్లు అన్ని కూడా మన హైదరాబాద్ లో పెట్టించిండే. అవునా? ఎవరు మర్చిపోతారు? అవునా అంటే నీకు తెలియదా? నాకు తెలిసిన కాడికి అయితే ఇల్లు తెచ్చిందని కాదన్న, నడిపిస్తున్నావు కదా, నువ్వు తెలియదా? అరే నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా. ప్రపంచంలో హైదరాబాద్ చిత్రపటాన్ని తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ అన్నా. గతంలో రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత దేశంలో 29 రాష్ట్రాలలో అవార్డు అంటే తెలంగాణ. ఇప్పుడు వాళ్ళదేనా నీదేమన్నా ఉందే? అరే మేమందరం ఒక టీం కదనే, క్యాబినెట్ కదా, ఒక కుటుంబం కదా, ఒక ఫ్యామిలీ. అవును, మేమందరం కలిసి చేస్తేనే కదా యూనిటీ, ఒక టీం వర్క్. ఇప్పుడు కాదన్నా, ఒకటి ఫైనల్ గా చెప్పన్నా, ఈ రాజకీయాల గుడ్ బై అనేది పక్కనేనా కాదా? బార్ అడుగుతున్నా, నేను గుడ్ బై అని చెప్పలే నిన్న స్టేట్మెంట్ లో. వాళ్ళు రాసుకురు. రైట్ అన్న, థ్యాంక్ యూ మళ్ళా. రైట్, వాళ్ళు రాసుకురు, తప్పు నేనెందుకన్నా. జపాన్లో 90-80 ఏళ్ళు ఉంటారు, అప్పటికి పని చేస్తుంటారు, ఇక్కడ నేను కూడా అంతే అని చెప్తాను. ఇప్పటికైతే ఈ రోజుకైతే రాజకీయాలు వద్దనిపిస్తుందనే మాట అయితే అన్నాడు.
ఈ రోజు కొద్దనిపిస్తుంది. మళ్ళీ ఎవరైనా మళ్ళీ నువ్వు రావాల్సిందే అని చెప్పి ఎవరైనా కోరితే అప్పుడు రావాల్సి వస్తుంది అని చెప్పాడు. పబ్లిక్ డిమాండ్. ఇట్లా కన్ఫ్యూజన్లో ఉన్నాడు మల్లారెడ్డి అన్న. ఓఆర్ఆర్పై గేట్వే ఆఫ్ హైదరాబాద్, హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర నిర్మించాలి, పర్యాటకులకు స్వాగతం పలికేలా ఉండాలి. ఓఆర్ఆర్కు ఒక వైపున ఎకో థీమ్ పార్కు అభివృద్ధి చేయాలి, బాపు ఘాట్ వైపు భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలి, మూసీ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలు ఉండేలా నిర్మించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ. ఇక ఎన్టీపీసీ 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే 3వ రౌండ్లో అర్జున్ విజయం. ఇక చెన్నై గ్రాండ్ మాస్టర్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో తెలంగాణ ప్లేయర్ అర్జున్ జరిగేసి 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. 3వ రౌండ్లో అర్జున్ అమెరికా ఆటగాడు రే రాబిన్స్ను ఓడించిండట. రైట్గా సంతాన నియంత్రణకు మేల్ పిల్లట, మొగోళ్ళు వేసుకోవచ్చట మాత్ర. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఆడవాళ్ళకే ఉంటుండే అట్లా. కృష్ణ బిలాల రహస్యాల ఛేదన జరుగుతూ ఉందట. ఆ కార్యక్రమానికి సంబంధించి అదేందో చూడన్నా. రైట్గా నేల కొరిగిన 2 జవాన్లు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతోటి భీకర ఎదురుదాడి. 15న పుతిన్ ట్రంప్ భేటీ కాబోతా ఉన్నారు. ఇక 5 పాక్ యుద్ధ విమానాలు కూల్చేసామని వీళ్ళంటే, ట్రంప్ ఏమో 6 విమానాలు కూలిపోయినాయి అంటుండు కానీ ఎవరి అనేది చెప్తలేడు. అయితే ఎందుకు చెప్తారు? ట్రంప్ ఎప్పుడైనా భారత్ని టీచ్ చేస్తా ఉండి ఈ మధ్యకాలంలో. నిజంగా పాక్ గూలేది ఉంటే, వాళ్ళతో అంత మిత్ర దేశంగా ఉన్నటువంటి పాకిస్తానీ గూలి ఉంటే ఆయన సపోర్ట్ చేయకపోతుండే. అంతర్భాగం 6 గూల్ని అని చెప్తా ఉన్నాడు. ఐ లవ్ యూ పిఎం అని చెప్పి నిన్న రాఖీలు కడతా ఉన్నారు. ఇక 1 కోటి ఎకరాల్లో సాగు, రాష్ట్రంలో 25% లోటు వర్షపాతం ఉన్న 1,02,000 ఎకరాల్లో పంటలు. ఈ సీజన్లో సాగు లక్ష్యాన్ని 1.32 లక్షల కోట్ల ఎకరాలుగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ. అందుకు అనుగుణంగానే వివిధ పంటలను సాగు చేస్తున్న రైతాంగం. ఇక హిమాయత్ సాగర్ వద్ద గేట్వే ఆఫ్ హైదరాబాద్ నగరానికి ముఖద్వారంగా ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మిస్తారంట. 20% రిటర్న్ జర్నీపై రాయితీ అంటూ రైల్వే శాఖ చేసిన ప్రకటన. ఆర్టీసీకి అనువైన చోటు పోలీస్ శాఖకు ఇవ్వబోతా ఉన్నారట. ఇక ఓట్ల చోరీపై ప్రజల్లోకి ఈ అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని టీపీసీసీ సూత్రప్రాయ నిర్ణయం. బీజేపీ సూత్రప్రాయ నిర్ణయాలు ఏంది, ఈ పార్టీకి దద్దరి లేదు ఉండేది. కోట్ల విలువైన కొమ్ము గుర్రాలట ఎక్కడియో. బీజేపీ ఆకర్ష్ వేగిరం. ఇక నేడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ చేరిక. మరో 2 మాజీలు అదే దారిలో. గువ్వల బాలరాజు గారి నెంబర్ ఉందా? భారతీయ జనతా పార్టీలో ఇవాళ చేరబోతా ఉన్నాడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు. ఈ ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, మరి జైన్ అవుతాడేమో ఒకసారి పలకరిద్దాం. సరే చూద్దాంలే, ఇది అంతా ఎంకులాడాలి ఇప్పుడు కనుకోలే మొదలైనా. రైట్, గోల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరబోతుంది. అటు బనకచర్ల, ఇటు ఎమ్మెల్సీలు. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు. ఎమ్మెల్సీల అనర్హతపై సోమవారం కేటీఆర్ పిటిషన్ దాఖలు. బనకచర్లపై సుప్రీం న్యాయవాదులతో హరీష్ మంతనాలు చేస్తా ఉన్నారట. ఇక రోజులో సంతోషమే ఎక్కువనట. సంతోషం, బాధ, ఆందోళన, ఆశ్చర్యం, కోపం, ఇలాంటి భావోద్వేగాల సమాహారమే మన జీవితం. ఆ క్షణానికే చిన్న పిల్లల్లా మారిపోతాం, మరుక్షణమే రాక్షసుల్లా ప్రవర్తిస్తాం, ఇంకో క్షణంలో ఒత్తిడికి గురవుతాం. ఏ ఎమోషన్ ఎక్కువసేపు చాలా మంది దీన్ని అంగీకరించారు. రోజులో సంతోషమే ఎక్కువనే ఉంటుంది. రైట్, ఇక ఉరిమిన వరుణుడు, ఉరుములు మెరుపులతో హైదరాబాద్ ముంచెత్తిన భారీ వర్షం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాయి. ఇక సూపర్ ఏజర్, వీళ్ళ జ్ఞాపక శక్తి సూపర్. మనిషి మెదడు వృద్ధాప్యంలో కుచించుకుపోతుంది, జ్ఞాపక శక్తి సన్నగిలుతుంది. అయినప్పటికీ సూపర్ ఏజర్స్ అని శాస్త్ర పరిశోధకులు పేర్కొంటున్న కొందరిలో అలా జరగడం లేదు. 80 ఏళ్ల వయసు దాటినా వారి మెదడు చురుగ్గా పనిచేస్తుందట కొంతమందిది. ఇక 334 రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిన ఈసీ, సాక్ష్యాలతో ఈసీపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్. పనిలో పని ఆ పార్టీని కూడా తీసేస్తే బోలా అని చెప్తా ఉన్నారట. రైట్, ఇక నమస్తే తెలంగాణ. సిటీలో ఫ్లైఓవర్లకు చిల్లులు పడతా ఉన్నాయట. బకెట్లు పెట్టి కాపాడుతున్నారు. మూసీ నది ఒడ్డున కూల్చండి ఇల్లు, అక్కడి ప్రజలను ఖాళీ చేయించండి.
అక్కడ ఎత్తైన ఐకానిక్ టవర్ కట్టాలి, బాపుఘాట్ చుట్టూ వరల్డ్ క్లాస్ జోన్, అవుటర్ కా పక్కన ఎకో పార్క్ అని చెప్పి సీఎం చెప్పిండు. రైతు బీమాకు పెనుగండం 13తో మిగిలిన పాలసీ గడువు అంట ఇప్పటి వరకు సిద్ధంగాని కొత్త జాబితా ఇంకా దరఖాస్తు తీసుకొని సర్కార్ 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు. లబోదిబోమంటున్న వ్యవసాయ అధికారులు. చిన్న తప్పులున్న పరిహారం చెల్లింపునకు ససేమిరా అంటున్న జీవిత బీమా సంస్థ. జూన్ 5లో పాస్ పుస్తకాలు వచ్చిన వారికే నిధులకు కటకటే 1500 కోట్ల అవసరం ఉన్నాయట. పరిహారం కోసం పడిగాపులు, ఇక రైతు బీమా కోసం తప్పని ఎదురుచూపులు. మొత్తం రైతుల మీదనే నడుస్తుంది. బాగా ఎరువులు అడిగినందుకు కాంగ్రెస్ సవారీ, రైతులతో సారీ. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూరియా కోసం నిరీక్షణ చేస్తా ఉన్నారట. అప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో ఏం లేవు, ఐటీ టవర్లు, కేటీఆర్, ఆ రైతులు సంతోషము, ఎగిరి గంతేయడము, దావతులు చేసుకుంటూ అప్పుడు ఉంది. ఇప్పుడేమో ఉల్టా. ఆర్టీసీ స్పెషల్ దోపిడీ, రాఖీ రద్దీ దృష్ట్యా ఛార్జీల బాధలు, స్పెషల్ బస్సుల పేరిట భారీ వసూలు. ఇది వరకు తమరు చేసింది కూడా అదే. జర్మనీ ఫీజులో మర్మం. డమ్మీ వర్సిటీ ఫేక్ కోర్సులు. ఉచిత విద్య ఉండగా 21 లక్షల ఫీజు దండగా. జేఎన్టీయూ జర్మనీ ఒప్పందం వెనక దందా. ఉచిత విద్య కేరాఫ్గా నిలుస్తున్న జర్మనీ. పబ్లిక్ వర్సిటీలు వదిలి ఫౌండేషన్తో ఒప్పందం. వసూలులో ఎవరి వాటా ఎంత అని ప్రశ్నలు. ఫిర్యాదు చేసిన వర్సిటీ మౌనంపై అనుమానాలు. ఇక సిజేరియన్లతో జేబుకు కోత. జీసీ లింక్పై జలసౌదాలో 22న సమావేశం. ఇక ఉపాధ్యాయుల క్లర్క్ల బోధనా సమయాన్ని మింగేస్తున్న విద్యాశాఖ. వృధాగా టీచర్ల విలువైన బోధనా సమయం. రికార్డులు నివేదికల కోసమే సగం సమయం. పాఠాలు చెప్పేది ఎప్పుడంటూ టీచర్లు నిట్టూరు. మీరున్నప్పుడు ఆలున్నప్పుడు కూడా ఉండేది. అటకెక్కిన ఆయుష్మాన్ ప్రారంభం 2018లో సెప్టెంబర్ 23, 2018లో మొత్తం ఆయుష్మాన్ భారత్ ఖతం అయిపోయిందట. అందులోకి రాలేడప్పుడు అలా చేరలే కేసీఆర్. చాలా రోజులు ఆగమాగం చేసి యుద్ధానికి సిద్ధం కావాలని ఉద్యోగులు అనుకుంటా ఉన్నారట. ఈయన సిద్ధం చేస్తున్నాడు. ఈమె బాధ వర్ణాతీతం కదా. రైట్.